మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సీజీ ఆర్టిస్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ దాకా ఆయన చరిత్ర మామూలుగా లేదనమాట. సో ఇంకెవరో కాదు, ఈరోజు నాతో పాటు ఉన్నారు. మీ అన్నయ్య జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అడుగుబాటులో మీరు వెళ్ళారా, లేకపోతే ఇద్దరు సపరేట్ జర్నీ స్టార్ట్ చేస్తారంటారు? వాంటెడ్లీ నేను గ్రాఫిక్స్లో రావాలని రాలేదు, అనుకోకుండా అటు మూవ్ అయ్యాను. మూవీ ఇండస్ట్రీ ఇప్పటికి ఎలా ఇవాల్వ్ అయిందంటే ఏం చెప్తారు అసలు? టెక్నాలజీ పరంగా చాలా ఇవాల్వ్ అయింది. నేను స్టార్ట్ చేసినప్పుడు విఎఫ్ఎక్స్ విషయంలో ఏఐ ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు? ఏ ద్వారా ఇట్ ఈస్ అన్లిమిటెడ్. ఈవెన్ ఏ ఫిల్మ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ హీరోయిన్స్ తో సంబంధం లేకుండా మీరే పని లేదు ఇప్పుడు. నెక్స్ట్ టిపికల్ గా అబ్బో చాలా విఎఫ్ఎక్స్ చేసాం ఈ మూవీకి అనుకున్న మూవీ ఏంటి సార్? ఎవ్రీ టైమ్ ఇట్స్ అ ఛాలెంజ్. ఎందుకురా ఈ సినిమాకి నేను ఒప్పుకున్నాను అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా సార్? వస్తే 1 or 2 times. టెక్నీషియన్గా మూవీ సక్సెస్ అయితే దాంట్లో మీకు వచ్చే సక్సెస్ పార్ట్ ఎంత చాలా తక్కువ ఉంటుంది కదా సార్. అంటే ప్రొడ్యూసర్గా మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడగలరు, కానీ నేను విఎఫ్ఎక్స్ చేశానని మిమ్మల్ని స్టేజ్ ఎక్కించి మాట్లాడించేది చాలా తక్కువ. బ్యాక్గ్రౌండ్లోనే ఉంటారు తప్ప అసలు పైన కనిపించారు కదా. అది ఎప్పుడు బాధ పెట్టదంటారా మిమ్మల్ని? మెయిన్లీ విఎఫ్ఎక్స్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. సినిమా గురించి మాట్లాడాలంటే చాలా కళల గురించి మాట్లాడాలి, కానీ ఇప్పుడు సినిమా గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ గురించి అయితే మాట్లాడాల్సిందే అన్నట్టు ఉంటుంది. కానీ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఆయన జర్నీ ఒక అనితర సాధ్యం. సీజీ ఆర్టిస్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ దాకా ఆయన చరిత్ర మామూలుగా లేదనమాట. సో ఇంకెవరో కాదు, ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రదీప్ పుడి గారు ఉన్నారు. సార్తో అయితే మొత్తం మన మూవీ ఇండస్ట్రీ గురించి, సార్ జర్నీ గురించి, అలానే విఎఫ్ఎక్స్ మూవీకి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు కూడా, చాలా విషయాలతో పాటు అవి కూడా మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. బాగున్నారు సార్? చాలా బాగున్నాను. ఓకే, మీ జర్నీ గురించి మాట్లాడాలంటే ముందు మీ అన్నయ్య, ఆ తర్వాత మీరనే చెప్పుకుంటారు. ఆటోమేటిక్గా అందరికి తెలిసిన విషయమే. ముందు ప్రవీణ్ గారు వస్తారు, తర్వాత మీరు వస్తారు కాబట్టి. సో మీ అన్నయ్య జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అడుగుబాటులో మీరు వెళ్ళారా, లేకపోతే ఇద్దరు సపరేట్ జర్నీ స్టార్ట్ చేశారంటారా? అంటే ఫస్ట్ అన్నయ్య ఎడిటర్గా స్టార్ట్ చేశారు కోటగిరి వెంకటేశ్వర గారి దగ్గర. ఓకే. అప్పుడు మాన్యువల్ ఎడిటింగ్ చేసేవారు. అయితే ప్యారలల్గా నేను నా +10th అయిన తర్వాత +2 చేసేటప్పుడు ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను. ఓకే. సో అన్నయ్య తర్వాత టెక్నాలజీ అప్డేట్లో అవిడ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం, సృష్టి అని ఒక స్టూడియో ఉండేది జూబ్లీహిల్స్లో. సో అన్నయ్య అక్కడికి మూవ్ అయ్యారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత నా +2 కంప్లీట్ అయిన తర్వాత సో నన్ను తీసుకెళ్ళి డబ్బింగ్ థియేటర్లో పెట్టారు, సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకోమని. ఓకే. సో నా క్వాలిఫికేషన్ త్రూ అటు మ్యాచ్ అవుతుందని. సో అప్పుడు అక్కడ సీరియల్స్, స్టూడియో పెద్ద స్టూడియో అప్పుడులో సృష్టి అనేది సిబార్. సో అక్కడ నేను లంచ్ టైంలో పక్కనే గ్రాఫిక్స్ రూమ్ ట్రైనింగ్ కూడా ఉండేది. ఓకే. సో నేను ఆ 1 hour ఆ గ్రాఫిక్స్ రూమ్లో వెళ్ళేవాడిని అలా రిక్వెస్ట్ చేసుకొని. ఓకే. సో ఒక 1 month తర్వాత నేను అన్నయ్యకి చెప్పాను, సో నేను ఇది కాదు ఇది నేర్చుకుంటా గ్రాఫిక్స్ అని. ఓకే. సో దాని మీద నాకు ఇంట్రెస్ట్ అనేది ఇంప్రూవ్ అయింది. సో అక్కడ నుంచి నేను అందులోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అందులోకి అలా షిఫ్ట్ ఇది వాంటెడ్లీ నేను గ్రాఫిక్స్లో రావాలని రాలేదు, అనుకోకుండా అటు మూవ్ అయ్యాను అనమాట. మూవ్ అయ్యారు. ఓకే. బట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ చూస్తుంటారు కదా సార్, మూవీ ఇండస్ట్రీ ఇప్పటికి ఎలా ఇవాల్వ్ అయిందంటే ఏం చెప్తారు అసలు? ఇది చాలా రకాలుగా ఎవాల్వ్ అయిందండి. టెక్నాలజీ పరంగా చాలా ఎవాల్వ్ అయింది. నేను స్టార్ట్ చేసినప్పుడు ఫిలిం ఉండేది. ఫిలింని స్కాన్ చేసి ఫుటేజ్ తీసుకొచ్చి అప్పుడు దాన్ని గ్రాఫిక్స్కి ఇచ్చేవాళ్ళు. గ్రాఫిక్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్గా మళ్ళీ ఫిలింలోకి రివర్స్ స్కాన్ చేసి మళ్ళీ దాన్ని ఫిలింకి మళ్ళీ ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. సో అప్పుడు స్కానర్స్, రికార్డర్స్ ఉండేవి ఫిలింకి సంబంధించి. సో అయితే ఇప్పుడు ఆ తర్వాత స్లోగా కంప్లీట్గా డిజిటల్లోకి మూవ్ అయిపోయింది. సో దాని ద్వారా మనకి ఇంకా టెక్నాలజీ ఇప్పుడు ఇంకా ఏఐ అని ఇంకా వస్తూ ఉన్నాయి కొత్త టెక్నాలజీస్. అప్పుడులో క్వాలిటీ కూడా తక్కువ ఉండేది. 1920 అంటే హెచ్డి సైజ్ అంటే చాలా హైలా ఉండేది. ఇట్ ఈస్ బికమింగ్ 6K, 8K, 12K.
సో ఇట్స్ ఎవాల్వింగ్ డే బై డే. బట్ ఏఐ గురించి మాట్లాడితే ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి, ఇంకా మనుషులకు కూడా అవసరం లేదు, ప్రతిదీ ఏఐ చేసుకుంటూ పోతుంది అంటున్నారు కదా. విఎఫ్ఎక్స్ విషయంలో ఏఐ ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు? విఎఫ్ఎక్స్కి వచ్చేసరికి ఏఐ అనేది చాలా బెస్ట్ పాసిబిలిటీస్ ఇస్తుంది. ఇంతకు ముందు మన డైరెక్టర్ ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో దానికి అప్ టు ఒక లెవెల్ వరకే ఉండేది. ఇప్పుడు ఏ ద్వారా ఇట్ ఈస్ అన్లిమిటెడ్, యూ కెన్ ఇమాజిన్ ఎనీథింగ్. సో అన్లిమిటెడ్గా మీ ఇమాజినేషన్ వస్తూనే ఉంటుంది, మీ ఇమాజినేషన్ దాటి కూడా వస్తుంది. సో దాని ద్వారా కొత్తగా జాబ్స్ వస్తాయి. అప్డేట్ అవ్వకపోతే వాళ్ళకి ప్రాబ్లం, కానీ అప్డేట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఎవరికి ఇష్యూ ఉండదు. ఓకే. సో ఎందుకంటే టెక్నాలజీ అనేది అందరికి ఇప్పుడు ఎక్కువ అవడం వల్ల జస్ట్ లైక్ ఫోన్స్ అండి. ఇనీషియల్గా ఫోన్స్ ఉన్నప్పుడు మన దగ్గర చాలా తక్కువ మందికి ఫోన్స్ ఉండేవి. సో దాన్ని యూసేజ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అన్నీ వచ్చేసాయి. జస్ట్ లైక్ ఏఐ కూడా ఇట్ ఈస్ ఎవాల్వింగ్ లైక్ ఎనీథింగ్. ఒక స్ట్రీట్లో ఉండే చిన్న షాప్ వాడు కూడా రేపు వాడతాడు, వాళ్ళ షాప్లో స్క్రీన్స్లో వాళ్ళ కంటెంట్ ప్లే చేసుకుంటారు. అంత సింప్లిఫై అవ్వబోతుంది. సో యూసేజ్ పెరుగుతుంది, జాబ్స్ కూడా దాని రిలేటెడ్గా వస్తాయి. సో యూ హ్యావ్ టు అడాప్ట్ అనమాట. వచ్చేదానికి అడాప్ట్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి సూపర్. ఓకే. సో మీ గురించి మాట్లాడదాం సార్. సిజీ ఆర్టిస్ట్ అక్కడ మొదలైనప్పుడు ఎలా ఉండింది జర్నీ? ఇన్ని ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 years దాటిపోయింది. 22 years. 22 years. స్టార్టెడ్ ఇన్ 2003. అప్పుడు గ్రాఫిక్ దగ్గర స్టార్ట్ చేశారు, సీజీ నుంచి ఆర్టిస్ట్ వచ్చి మళ్ళీ స్టూడియో పెట్టి ఇప్పుడు విఎఫ్ఎక్స్కి వెళ్ళి ప్రొడ్యూసర్ దాకా వచ్చారు కదా. ఈ జర్నీ ఎలా జరిగింది ఒకసారి మాకు చెప్తారా? ఫస్ట్ ఐ స్టార్టెడ్ కెరీర్ ఇన్ 2003 అండి. మణిశంకర్ గారు డైరెక్టర్ గారు. ఓకే. సో మేము ఫస్ట్ స్టార్టింగే ఆయన దగ్గర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో అక్కడ ఏంటంటే మేము స్టార్ట్ చేసిందే బాలీవుడ్ మూవీస్ చేసాం. స్టార్టెడ్. సో ఆయన అంతకుముందు 16 December అనే మూవీ చేశారు. దాని తర్వాత మూవీ రుద్రాక్ష అని ఒక మూవీ చేశారు. సో రుద్రాక్ష మొత్తం ఎంటైర్ మూవీ షాట్ ఇన్ హైదరాబాద్. అప్పుడు సంజయ్ దత్ గారు, సునీల్ శెట్టి, బిపాషా బాసు, ఇషా కొప్పికర్, వీళ్ళంతా స్టార్ క్యాస్ట్ మొత్తం అందరూ హైదరాబాద్లోనే గ్రీన్ స్క్రీన్లో షూట్ చేశారు. నాకు తెలిసి అప్పుడు ద ఫస్ట్ మూవీ అనుకుంటా ఇండియాలో అంత విఎఫ్ఎక్స్ యూజ్ చేసిన మొదటి మూవీ. సో అక్కడ నేను చేయడం వల్ల నాకు తెలియకుండానే చాలా సబ్జెక్ట్ వచ్చింది. ఆయన దగ్గర పనిచేయడం వల్ల, ఆ స్టూడియోలో పనిచేయడం వల్ల, భైరవ్ ఫిలిమ్స్ స్టూడియో నేమ్. సో అక్కడ ఏంటంటే అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మేము అప్పుడు ఏం నేర్చుకున్నామో ఇప్పుడు రోజుకి అదే చేస్తున్నాం. అంత నేర్చుకున్నాం అక్కడ. ద సాఫ్ట్వేర్స్ ఆర్ అప్డేటెడ్, ద సేమ్ థింగ్ వీఆర్ రీక్రియేటింగ్ ఎవ్రీ టైం. నుంచి ఇప్పటికీ అదే వర్క్ జరుగుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో అంత వర్క్ ఉంది, అంత నాకు తెలిసి అంత వర్క్ మళ్ళీ ఇప్పుడు దాకా నేనేది చేయలేదు. అన్ని రకాల వర్క్ ఉంది అనమాట ఆ మూవీలో. ఇప్పటి వరకు మీరు అంత టిపికల్గా అబ్బో చాలా విఎఫ్ఎక్స్ చేసాం ఈ మూవీకి అనుకున్న మూవీ ఏంటి సార్? చాలా మూవీస్ చేసామండి మేము. రాజమౌళి గారి సినిమాలు చేసాము, ఏమో దొంగ చేసాము, తర్వాత మగధీర వర్క్ చేసాము, దాని తర్వాత మర్యాద రామన్న చేసాము. అట్లా చాలా మందితో వర్క్ చేసాం. అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ అ ఛాలెంజ్ అండి. ఎవ్రీ టైం ఏంటంటే డైరెక్టర్ గారి రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ విజన్ ని మనం మ్యాచ్ చేస్తే దట్ ఈస్ అచీవ్మెంట్ ఫర్ అస్. సో మాకేం సెపరేట్ గోల్స్ ఏమి ఉండవు, డైరెక్టర్ హ్యాపీ చేయడమే మా ఎయిమ్ అనమాట. రాజమౌళి గారి విషయానికి వస్తే కాళ్ళు గాల్లో ఈ సెకండ్కి ఇద్దరు ఇట్లా పెట్టలేదు, ఇద్దరు ఎట్ ఏ టైం పెట్టాలి అనే అంత పర్ఫెక్ట్గా చూస్తుంటారు కదా. సో మీ దగ్గర కూర్చొని ఎన్నిసార్లు నో ఇది కాదు ఇంకా 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 అని మాట్లాడిన డిస్కషన్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? అంత ఎక్కువ వి మెట్ ఫ్యూ టైమ్స్ అండి. ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో నేను ఈఎఫ్ఎక్స్లో జాబ్ చేసేటప్పుడు అప్పుడు యమ దొంగ మూవీకి వర్క్ చేసాం. అక్కడ కొన్ని గ్రాఫిక్స్, ఎన్టీఆర్ గారు అపీరెన్స్ షార్ట్స్, పాత ఎన్టీఆర్ గారిని రీక్రియేట్ చేసాం యమ దొంగకి. సో ఆ షార్ట్స్ అని నేనే వర్క్ చేశాను, ఆయన అపీరెన్స్లు, ఎఫెక్ట్స్. దాని తర్వాత అదే సినిమాలో బ్రహ్మానందం గారి అపీరెన్స్లు, ఆయన చిత్రగుప్తుడిగా చేశారు కాబట్టి ఆ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ నేనే చేశాను అప్పుడు. సో ఆయన డైరెక్ట్గా మాకు ల్యాబ్కి వచ్చేవారు, మాతో ఇంటరాక్ట్ అయ్యేవారు బాగా. సో ఆయన అనుకునేది ఎక్స్ప్లెయిన్ చేసేవారు. 1 or 2 times అయిపోయేది. దాని తర్వాత మళ్ళీ నేను స్టూడియో పెట్టాక మళ్ళీ మన మర్యాద రామన్న సినిమాకి ఒక ప్రీవియస్ సీక్వెన్స్ కావాలని పిలిచారు.
సో ఆ సీక్వెన్స్ ఆయన సునీల్ గారి ఇంట్లో నుంచి ఎస్కేప్ అయ్యే సీక్వెన్స్ ఉంటుంది నైట్. గుర్తుంది. సో ఆ సీక్వెన్స్ని ప్రివ్యూస్ కోసం కోకాపేట్ షూట్ లొకేషన్ పిలిచారు. ఓకే. సో అక్కడ వెళ్ళిన తర్వాత సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదంతా ఆల్మోస్ట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తగ్గట్టు నేను మొత్తం ప్రివ్యూస్ చేసి ఇచ్చాను. ఓకే. 90% నేను ఏం షూట్ చేసి ఏ షార్ట్స్ ఎలా పెట్టానో అదే చేశారు ఆయన. ఓకే. ఈ లైక్ ఇట్ అనమాట. అదే మాస్టర్కి ఇచ్చి చేయించారు. ఓకే. ఎప్పుడైనా చెప్తుంటారా అంటే బాగా చేస్తావమ్మా ఇలా ఆయన కన్వర్జేషన్స్ అట్లాంటి మాటలు ఏమైనా వస్తాయి? అంత డిస్కషన్స్ ఏమి ఉండవు, పని వరకే ఉంటుంది. అంతేనా? అంత పర్సనల్ గా ఏమి ఉండదు. ఈ మధ్య ఎప్పుడైనా మీట్ అయ్యారు రాజమౌళి గారు? లేదండి, అసలు లేదు. ఆ తర్వాత కానీ ఫ్యాంటసీ వాళ్ళని క్రియేట్ చేయాలంటే మీ తర్వాతే కదా ఎవరైనా. అంటే మేము ఎలా ఊహించుకుంటాము, ఇప్పుడు భూమి మీద ఇక్కడ అపార్ట్మెంట్లో సముద్రం కావాలంటే కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు విఎఫ్ఎక్స్ కదా. ఎంత ఇవాల్వ్ అయిందంటే విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ప్రతిదీ కూడా అపార్ట్మెంట్లు. మొన్నది ప్రభాస్ సినిమాలో కూడా పైన ఉంటుంది, కల్కి సినిమాలో. అలాంటి విఎఫ్ఎక్స్ అంతా ఇప్పుడు మీ దగ్గర నుంచే వస్తుంటే ఒక్కొక్కటి రోజు ఇంత అప్డేట్ ఎలా అవుతున్నారు, ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. అసలు మీరు ఇందాక చెప్తూ మధ్యలో ఆపేశారు, సిజీ ఆర్టిస్ట్గా అక్కడ స్టార్ట్ చేశారు. సో తర్వాత ఏం జరిగింది ఏమని? సో అక్కడ ప్రాజెక్ట్స్ ఒక 2 ప్రాజెక్ట్స్ పనిచేసాము. రుద్రాక్ష తర్వాత ఇంకొక మూవీ ట్యాంగో చార్లీ, ఒక 2 మూవీస్ అయిన తర్వాత అక్కడ ఆ ప్రాజెక్ట్స్ అయిపోయి గ్యాప్ ఉండింది. కొన్ని యాడ్ ఫిలిమ్స్ అవి శాంతా బయోటెక్ యాడ్స్ అవన్నీ ఆయన షూట్ చేసేవారు అనమాట. సో అలా కొన్ని యాడ్స్ చేసిన తర్వాత దెన్ ఐ మూవ్ టు చిత్రలేఖ స్టూడియో. సో అక్కడ డైరెక్టర్ అజిత్ నాగ్ గారు స్టూడియో హెడ్. సో ఆయన బి నరసింహరావు గారు అబ్బాయి. సో ఆయన స్టూడియోలో కొంతకాలం పనిచేశాను నేను. అన్ని బాలీవుడ్ స్టార్టింగ్ ఇవి ఇక్కడ వేయండి. యాడ్ ఫిలిమ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎయిర్టెల్ యాడ్స్ అవన్నీ వర్క్ చేసాం ఆ రోజులో. ఎయిర్టెల్ యాడ్స్ అప్పుడు ఫేమస్ సాంగ్ ఉండేది, దేవి గారు అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేశారు, తిరుపతి కొండలు అనే సాంగ్. అట్లాంటి వాటి అన్నిటికీ గ్రాఫిక్స్ మేమే చేసాం అక్కడ. ఆ స్టూడియో హ్యాండిల్ చేసింది. దెన్ అక్కడ నుంచి నేను యానిమేషన్ కంపెనీ డీక్యూ ఎంటర్టైన్మెంట్స్కి మూవ్ అయ్యాను. ఓకే. సో అక్కడ ఇంటర్నేషనల్గా యానిమేషన్ సిరీస్లు ఉండేవి. సో ఆ సిరీస్లు అవన్నీ వర్క్ చేసాం అనమాట. ఓకే. దెన్ అక్కడ నుంచి కొంతకాలం తర్వాత నేను ఐ మూవ్ టు స్పిరిట్ మీడియా. స్పిరిట్ మీడియా అంటే రానా గారిది. ఓకే. సో రానా స్టార్టెడ్ కొత్తగా అప్పుడే స్టార్ట్ చేశాను స్టూడియో, గ్రాఫిక్ స్టూడియో మొత్తం డిజిటల్. సో నా రెజ్యూమ్ నేను రానాకే ఇచ్చాను అప్పుడు. అప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్గా అప్పుడే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆయన. సో ఆ స్పిరిట్లో కొంతకాలం వర్క్ చేసాము. తర్వాత స్పిరిట్ నిపుణ అని 2 కంపెనీ ఉండే టైఅప్ అనమాట అది. సో అక్కడ నుంచి చెన్నై వెళ్ళాము. యాక్చువల్లీ ఇక్కడ కొంతమంది చెన్నై పంపించారు. సో నేను కొంతకాలం అక్కడ పనిచేశాను. దాని తర్వాత ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ మూవ్ టు ప్రసాద్ సిఎఫ్ఎక్స్. ఓకే. ప్రసాద్ సిఎఫ్ఎక్స్. ఈఎఫ్ఎక్స్లో ఒక 2 years, తర్వాత ఎన్టీవీలో ఒక 1 year. ఎన్టీవీ కిందకి వెళ్ళారు లైక్ అంటే మోషన్ గ్రాఫిక్స్ అవి కూడా చేస్తూ ఉండేవాడిని. మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తాను నేను. అంటే జనరల్గా విఎఫ్ఎక్స్లో ఏంటంటే కొంతమంది కొన్నిటికే రిస్ట్రిక్ట్ అయిపోతారు. అవును. సో ఐ స్టార్టెడ్ ఇనీషియల్గా యాజ్ అ పెయింట్ ఆర్టిస్ట్ అంటారు అనమాట. సో నేను పెయింట్ ఆర్టిస్ట్ చేసా, తర్వాత కంపోస్టింగ్ నేర్చుకున్నా, సేమ్ టైం 3D నేర్చుకున్నా, సేమ్ టైం యాడ్ ఫిల్మ్స్ వర్క్ చేసా, సేమ్ టైం యానిమేషన్ కంపెనీలో పనిచేసా, యాడ్ ఏజెన్సీలో పనిచేసా. అట్లనే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను న్యూస్ ఛానల్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఓకే. సో నేను ఒక 1 year న్యూస్ ఛానల్లో వర్క్ చేశాను ఎన్టీవీలో. ఓకే. సో అక్కడ నుంచి దెన్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి ఓన్గా అని చెప్పేసి నా కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ నేమ్ వర్క్ ఫ్లో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశాను. తెలుసు. అంటే ఇంట్లో డిస్కస్ చేస్తారా సార్ మీ అన్నయ్యతో కానీ? ఇంట్లో అన్నయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ టైం. తనకి నేను ఇది నెక్స్ట్ స్టెప్ ఇది అని చెప్తే ఎవ్రీ టైం నన్ను పుష్ చేసేవారు. గో హెడ్ చేయమని చెప్పారు. సో అప్పుడు ఏజ్ ఉంది, అన్నీ ఉంది, ఏ టైం చేయొచ్చు, ట్రై చేయొచ్చు అని పుష్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసింగ్ కూడా చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఎంతైనా ఇందులోనే ఎవాల్వ్ అవ్వాలనే లాగా ఫిల్మ్ ఇండస్ట్రీకే ఫిక్స్ అయిపోయింది మైండ్. ఓకే. సో ఇందులో నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది అచీవ్ చేయడం కోసం ఇందులోనే ఏదో ఒకటి చేయాలి ఇంకొంచెం అని చెప్పి ఆ టైప్లో కొన్ని మూవీస్కి షార్ట్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. కొన్ని ఇప్పుడు కో-ప్రొడ్యూస్ చేసాం సిద్ధార్థ రాయ్ అనే మూవీ. ఓకే. సో నెక్స్ట్ ఇంకో కొన్ని ఫీచర్ ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈవెన్ ఏఐ ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏఐ ఫిలిమ్స్ స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తాం. అంటే ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు ఏఐ ఫిలిమ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అంటే హీరోయిన్స్ తో సంబంధం లేకుండా మీరే పని లేదు ఇప్పుడు. నెక్స్ట్ నాకు ఎవరితో పని లేదు, ఒక మంచి ఆర్టిస్ట్ లాగా
మనం క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే. సో వాళ్ళతో యాక్ట్ చేయించుకోవాలి మనం ఏఐలోనే. రిలీజ్ చేస్తారా సార్ థియేటర్స్? డెఫినెట్గా ఆల్రెడీ ఒక మూవీ రిలీజ్ అవుతుంది, అబౌట్ రిలీజ్ ఇన్ మలయాళం మూవీ అనుకుంటా ఓకే. ఒకటి. సో వరల్డ్ వైడ్ కూడా చాలా అవుతున్నాయి. యాడ్స్ క్యాంపెయిన్ మొత్తం ఇప్పుడు ఏఐ త్రూనే జరుగుతున్నాయి. వాట్ ఎవర్ యూ సీ నాట్ రియల్. అబ్బా, సిడి డివిడి నుంచి స్టార్ట్ అయ్యి ఏఐతో మనుషుల్ని క్రియేట్ చేసుకొని సినిమాలు చేసే స్టేజ్కి వచ్చేసారు. అవును. అయితే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టే సిడి డివిడి టైం నుంచి బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినప్పుడు హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు, ఇట్లా మొత్తం ఫుల్ డ్రెస్సెస్ వేసుకొని చుట్టూ కొంచెం ఏదో రబ్బర్ లాంటిది కట్టేసుకొని నీట్గా అప్పుడు బాగుండేవాళ్ళు. ఇప్పుడు బాగున్నారు, బాగాలేరని కాదు, ఇవాల్వ్ అవుతున్నారు కదా వాళ్ళు కూడా. మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఎలా ఉండేది అప్పటికి ఇప్పటికి చేంజెస్ మీరు బాగా గమనించిన వ్యక్తులు ఎవరు అలా దగ్గరుండి? దగ్గరుండి ఎవరిని గమనించలేదండి. దట్స్ ఎవాల్యుయేషన్ అంతేనండి. దానికి అందరూ ట్రెండ్ ప్రకారం అందరూ మారుతున్నారు, వాళ్ళని చూసి మనం మారుతున్నాం బేసిక్ గా. అంతేనా? అంతే. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని చేశారు మీరు. సో డిఫరెన్స్ ఏంటి అప్పుడు హీరోస్ కి ఇప్పుడు హీరోయిన్స్ కి, అప్పుడు హీరోయిన్స్ కి ఇప్పుడున్న హీరోయిన్స్ కి? జస్ట్ ద వే డ్రెస్సింగ్, స్టైలింగ్, డిక్షన్. ఇప్పుడు కొంచెం పూరి జగన్నాథ్ గారు లాంటి వచ్చాక స్టైలింగ్, యాటిట్యూడ్స్. మోస్ట్లీ మీరు చూస్తే అంత యాటిట్యూడ్ బేస్డ్ లో ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ రాస్తున్నారు. అంటే హీరో అంటే వాడికి ఒక స్టైల్, ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు ఆ గుడ్ కన్నా బ్యాడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. సో బ్యాడ్ త్రూ చేసుకుంటూ గుడ్ చెప్పడం. అప్పుడు సినిమాల్లో కూడా ఒక ఖచ్చితంగా 4 పాటలు ఉండాలి, 3 ఫైట్లు ఉండాలి, ఒక మాస్ ఐటమ్ సాంగ్ ఉండాలి, హీరోకి మంచి మంచి ఎలివేషన్లు ఉండాలి. ఇప్పుడు కథకి ప్రయారిటీ ఇస్తున్న సినిమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి కదా సార్, చూస్తున్నారు కదా మీరు దగ్గర ఉండి. ఓకే, ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్తో వర్క్ చేస్తుంటారు మీరు. ది మోస్ట్ టిపికల్ డైరెక్టర్ అంటే ఎవరు సార్ మీ దృష్టిలో? అట్లా ఏం లేదండి. ఎవ్రీవన్ ఈజ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. అంతేనా? అంతే, ఏం లేదు. అలా వైకుంఠపురంకు వర్క్ చేశారు. అలా వైకుంఠపురం చేశారు. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్లతో వర్క్ చేయడం జరిగింది. ఓకే, త్రివిక్రమ్ గారు ఎలా ఉంటారు సార్? అంటే మీకు వర్క్ చెప్పేటప్పుడు కానీ దగ్గరుండి ఏమైనా గమనించారా త్రివిక్రమ్ గారిని? లేదండి, అంటే అలా వైకుంఠపురం మేము ఎక్కువ వర్క్ ఏం చేయలేదు యాక్చువల్లీ, చాలా తక్కువ వర్క్ చేసాము. బట్ జులైకి వర్క్ చేసాము. జులైకి చేసినప్పుడు కలిసాను కూడా వెళ్ళి, అన్నయ్య ఎడిటర్ దానికి. సో పంజాగుట్ట వాళ్ళ ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది ఆయన్ని. అక్కడ నా డెమో వర్క్స్ అవన్నీ చూపించిన తర్వాత జూలైలో సీక్వెన్స్ వర్క్ చేశాను. సో హంబల్, చాలా అంటే వాళ్ళ సెంటిమెంట్ గా ఉండే ప్లేస్ అనమాట అది. ఫస్ట్ నుంచి పంజాగుట్ట రూమ్ అనేది వాళ్ళు అలా రూమ్ అలా ఉంచుకున్నారు వాళ్ళ కోసమే. ఓకే, ఇప్పటికి టిల్ డేట్ అదే అది అంటుంటారు కదా, ఆ రూమ్ లో కూర్చొని రాస్తే గానీ స్టోరీస్ వాళ్ళ ఆ రూమ్ కి అక్కడికి పిలిచారు నన్ను ఫస్ట్ టైం కలవడానికి. ఆయన అక్కడే కలిసాను ఫస్ట్ టైం. ఓకే, అలా ఒక్కొక్క డైరెక్టర్ కి ఇలా మందు దాగి రాయాలో, లేదంటే ఇక్కడ కూర్చొని రాయాలి, ఇది చేస్తేనే రాయాలి, ఇలా ఉంటాయి కదా సార్, అలా మీకేమైనా ఉందా? నాకు కొన్నిసార్లు అంటే నేను ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసేస్తాను, కొన్నిసార్లు నేను 4 o'clock 5 o'clock లేసి వర్క్ చేస్తాను. ఓకే, సో అక్కడ ఆ టైంలో పీస్ఫుల్ గా ఉంటుంది, ఎవరు డిస్టర్బ్ చేయరు. కొన్ని ఏదైనా వర్క్స్ ఉంటే నాకు నిద్ర పట్టదు నైట్. సో డెలివరీ చేయాలి అని ఎర్లీ మార్నింగ్ 4, 5, 6 కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తాను, చాలా సార్లు వర్క్ చేశాను. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? అంటే ఈయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది, మళ్ళీ వచ్చినా కూడా చేస్తాను అనిపించే డైరెక్టర్ ఎవరు? చాలా మంది ఉన్నారండి, ఒకళ్ళని ఎట్లా చెప్పలేం కానీ అంటే అందరితో వర్క్ చేయడం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను, ఛాలెంజింగ్ గా ఫీల్ అవుతాను. సో అంత డిఫికల్ట్ గా ఏమీ అనిపించలేదు, కానీ ఇట్స్ కామన్. అంటే మా వర్క్ వచ్చేసరికి రీటేక్స్ అగైన్ చేయడం ప్రతి ఒక్కరికి కామన్. సో వాళ్ళని సాటిస్ఫై చేసే పాయింట్ లోనే వర్క్ చేస్తాం. మోస్ట్లీ నాకు అంత డిఫికల్ట్ గా ఏమి అనిపించలేదు ఎవరితో. ఓకే, ఏ సినిమాకి అలా అగైన్ అండ్ అగైన్ అని అలా చేసిన సినిమా ఏమైనా ఏంటి అని చెప్పగలరా? అంటే ఆల్మోస్ట్ అన్ని అలాగే జరుగుతాయి, ఈ వర్క్ ప్రాసెస్ అలా ఉంటుంది అనమాట. సో మనం ఒకటి చెప్తారు, వాళ్ళకి దగ్గరగా మనం ఒక విజన్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తారు అనమాట. సో డైరెక్ట్ గా మనం వాళ్ళ మైండ్ లోంచి మనం తీయలేం, ఇట్స్ అ ప్రాసెస్ అండ్ ఒక ప్రాసెస్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చూసిన తర్వాత ఎస్ వీఆర్ ట్రాక్లో ఉన్నాం, మనం అనుకునేది ఇదే, ఇంకొంచెం ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు. సో ఆ బెటర్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండేది, అది ఉంటుంది కూడా ఈ ఫీల్డ్ లో. ఒక సినిమా పేరైతే చెప్పలేదు, ఈ సినిమాకి చాలా ఖచ్చితంగా బాగా ఎక్కువ కష్టపడ్డాను, చాలా టిపికల్ గా అనిపించింది. మేము ఒక ఫిలిం చేసాము, అంటే టిపికల్ అని కాదు, వర్క్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాము యాక్చువల్లీ. అంటే మేము ఆడు మగాడ్ర బుజ్జి అని సుధీర్ బాబు గారి సినిమా ఒకటి చేసాం. ఓకే, దాంట్లో ఛాలెంజింగ్ ఏంటంటే ఇట్స్
ఒక డాగ్ మాట్లాడుతూ ఉంటుంది సినిమా అంతా. దానికోసం 7-8 months వర్క్ చేసాం. 7-8 months ఇట్స్ డే అండ్ నైట్ వర్క్ చేసాం. ఇట్స్ లైక్ ఛాలెంజ్ అనుకున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే అది అచీవ్ చేయడం అంత ఈజీ కాదు అప్పుడులో. ఓకే, నవ్వు ఇప్పుడు చూస్తే ఏముందిలే అనిపించవచ్చు కానీ నేను 2014-15 అనుకుంటుంది, 10 years బ్యాక్ అది. ఓకే, సో ఒక డాగ్ హెడ్ రీప్లేస్ చేసాం, ఎందుకంటే ఆ డాగ్ మాట్లాడాలి. సో డాగ్ మాట్లాడాలి అంటే అది మాట్లాడదు కాబట్టి మనం దానికి ముందు రిఫరెన్స్ ఏంటంటే మాకు గోదావరి మూవీ. ఓకే, గోదావరి మూవీలో ఒక కుక్క మాట్లాడుతుంటుంది, ట్రావెల్ అవుతూ ఉంటుంది. అది ఫుల్ క్యారెక్టర్ 3D అప్పుడులో, ఫుల్ క్యారెక్టర్ 3D. అయితే అది అందరికి తెలిసిపోతుంది, సినిమా హిట్ అయింది ఓకే, బట్ ఆ క్యారెక్టర్ CG వాళ్ళకి వచ్చేసరికి CG అని తెలుస్తుంది అనేది ఒక చిన్న డిస్కషన్ ఉంది. అయితే మా డిస్కషన్లో మా డైరెక్టర్ గారితో అలా ఉండొద్దు, నాకు ఇంకా రియలిస్టిక్గా కావాలి, ఏం చేస్తావు నువ్వు, ఆ టైప్లో డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో అప్పుడు సరే ఇట్లా కాదు, మనం ఒక డాగ్ని పెట్టి చేద్దాం, హెడ్ రీప్లేస్ చేద్దాం 3D. సో రెస్ట్ ఆఫ్ ద బాడీ నార్మల్గా ఉంటుంది. సో హెడ్ మాత్రం మనం ఒరిజినల్ షూట్ చేసిన తర్వాత హెడ్ క్లీనప్ చేసి కంప్లీట్ హెడ్ 3Dలో క్రియేట్ చేసి దాంతో మ్యాచ్ చేద్దామని చేసాం. సో అప్పటి వరకు ఎవరు చేయలేదు ఇక్కడ. ఓకే, అదే మేమే ఫస్ట్ టైం చేసాము. అదే బ్యాడ్ లక్ అండ్ సినిమా ఫ్లాప్ అయింది, ఎవరికి తెలియదు అది యాక్చువల్లీ. అయితే ఒకటే పాజ్ ఏంటంటే ఈ నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళ షోరీలు తీసుకెళ్ళి ఫైర్ఫ్లై అనే స్టూడియో ఉండేది. ఓకే, అది బాగా మంచి స్టూడియోని ఇక్కడ హైదరాబాద్, వాళ్ళకి షోరీలు చూపించారు. ఈ స్టూడియో ఎవరు చేశారు ఏంటి అని అక్కడ నుంచి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఓకే, ఈ వర్క్ మీరు హైదరాబాద్లో చేశారా, నేను కాంట్ బిలీవ్ అని చెప్పి అక్కడ జునైద్ అని ఒక ఆయన ఫోన్ చేశారు అనమాట. ఓకే, సో ఆయనే అప్రిషియేషన్, నాకు ఒకటే ఒక అప్రిషియేషన్ అది. ఇప్పటి వరకు అంటే అది ఎవరికి తెలియదండి. ఈవెన్ రివ్యూస్ లో కూడా డాగ్ సీక్వెన్స్ బాగుందని రాశారు. సో డాగ్ మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఎవడు చేశాడు ఏంటి ఎవరికి తెలియదు. ఏదైనా సినిమా చూస్తుంటే కూడా ఇది CGIలో చేయబడింది, ఇది VFXలో అని కింద రాస్తారు కదా, అది ఖచ్చితంగా మీరు చేసినవి అయి ఉంటాయి. అవును, చూసినప్పుడు కూడా చాలా రియలిస్టిక్ గా అనిపించడం చాలా తక్కువ, తెలిసిపోతుంది ఓకే ఇది అలా చేశారు అని. అలా కాకుండా అది తెలియకుండా కనిపెట్టకుండా అర్థం కాకుండా చేసే పని గ్రేట్ థింగ్ అంటున్నాను. ఒక్కొక్క హీరో గురించి మాట్లాడతాను నేను, మీకు వాళ్ళతో ఒకవేళ అనుభవం ఉన్న హీరో కంటే ముందు డైరెక్టర్స్ గురించి మాట్లాడదాం. మీకు వాళ్ళతో కొంచెం అనుభవం ఎక్కువ ఉండుండొచ్చు కదా. ఎక్కువ ఇంటరాక్షన్ తక్కువ ఉంటుందండి మాది, అంటే పర్సనల్ డిస్కషన్స్ ఏమి ఉండవు. వీ విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ ద వర్క్. సో అంతకు మించి పెద్ద డిస్కషన్స్ ఏమి ఉండవు మాతో అయితే, పర్టికులర్గా VFX రిలేటెడ్ ఎవరితో అయినా అంతేనా. ఆన్ లొకేషన్ వెళ్తాము, పర్టికులర్ షార్ట్ గురించి డిస్కస్ చేస్తాము, అది ఎలా చేయాలని ఆలోచిస్తాం. లేదంటే ప్రయర్గా బిఫోర్ షూట్ ఒకసారి ఆఫీస్లో మీట్ అవుతాం, ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది మాకు, దాన్ని ఎలా చేయొచ్చు మీరు ఒకసారి ప్లాన్ చేసి చెప్పండి అని చెప్తారు. ఓకే, సో మేము వచ్చి దాన్ని బ్రెయిన్ స్టార్మ్ చేసుకుని సో ఇట్లా చేయొచ్చు అని ఆప్షన్స్ చెప్తాం అనమాట. సో అందులో వాళ్ళకి నచ్చిన పాసిబిలిటీ ఏంటి, అచీవబుల్గా ఏది ఉంది అని తీసుకొని దెన్ షూట్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేస్తాం అంతే. ఓకే, ఎక్కువ పర్సనల్ ఇంటరాక్షన్ ఉండదు యాక్చువల్లీ. స్క్రీన్ లో మీరు అందరినీ కలుస్తూ ఉంటారు, అంటే జస్ట్ లైక్ అంటే సక్సెస్ పార్టీస్ వాటిలో కలుస్తూ ఉంటాయి జనరల్గా. అదర్వైజ్ ఎడిటింగ్ స్టూడియోస్ లో కలుస్తాం ఎక్కువ, లేకపోతే వాళ్ళు మా స్టూడియో విజిట్ చేయడం జరుగుతుంది, అలాగా కలుస్తాం అండి. సో దీన్ని బట్టే ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ ఏది సూట్ అవుతుందని, నేను డైరెక్టర్ పేరు చెప్తాను, హీరో పేరు, యానిమేటెడ్ క్యారెక్టర్ మీరు చెప్పగలరా? కాంబినేషన్ ఈ డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది అన్నట్టు మీరు చెప్పండి. ఓకేనా. ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు కృష్ణుడు అండి. కృష్ణుడు చేస్తే బాగుంటుంది అంటున్నారా? అంటే ఆయన డైరెక్షన్ లో కృష్ణుడు చేస్తే భగవద్గీతని ఆయన కైండ్ ఆఫ్ స్టైల్ లో చెప్తారు. ఓకే. సో పూరి గారు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన స్పీచెస్ కానీ ఆయన ఇవి ఉంటాయి కదా, మోటివేట్ చేస్తుంటారు, చాలా బాగా మోటివేట్ చేస్తారు ఆయన. సో అప్పుడైతే ఒక ట్రైన్ వచ్చింది, ట్రైన్ స్టోరీ ఇప్పటికి అందరికి గుర్తుంటుంది. నీ ట్రైన్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కాలనేది ఇంపార్టెంట్, ఆ టైంకి నువ్వు లేకపోతే కష్టం కదా అన్నట్టు ఏదో మాట్లాడతారు కదా. అదే ఓకే. పూరి గారు కృష్ణుడి క్యారెక్టర్ ఉన్న హీరో అదే సినిమా చేస్తే బెటర్. ఆ హీరో ఎవరు? మేబీ మహేష్ గారు. ఎందుకు అంటే కృష్ణ బేసిక్ గా బ్లాక్ గా ఇట్లా వేరే చామన్ చాయ్ కలర్ లో చూపిస్తుంటారు కదా. అట్లానే కాదు, అంటే ద వే ఆఫ్ స్టైల్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్టైల్ వాళ్ళది, ఇద్దరు కాంబో. ఓకే, అందుకని సో అంటే ఈయన స్టైల్లో ఆయన చెప్పడం అనేది ఒక డిఫరెంట్ గా ఉంటుంది అని నా ఫీలింగ్. ఓకే. త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు అంటే ప్రభాస్ గారితో మంచి సినిమా చేయొచ్చు. మంచి సినిమా అంటే ఏ క్యారెక్టర్ అయితే బెటర్ అంటారు? అట్లా గట్టిగా చెప్పలేను కానీ, బట్ ఆయన
చేస్తే ఆయన స్టైల్ ఆఫ్ ఇది బాగుంటుంది అని కరెక్ట్గా రావట్లేదు, కరెక్ట్గా మీరు అడగగానే క్వశ్చన్స్కి. ఓకే, అంటే నేనే క్యారెక్టర్స్ కూడా చెప్తాను మీకు. మీరు చెప్పండి, నేను చెప్తాను. ఓకే, అంటే భీముడు అయ్యి ఉండొచ్చు, అర్జునుడు అయ్యి ఉండొచ్చు, అంటే ఒక క్యారెక్టర్ మీద కూడా సినిమాలు తీయొచ్చు కదా. అందుకని భీముడు కానీ, అర్జునుడు కానీ, ఇట్లా ధర్మరాజు కానీ, లేదంటే రామాయణంలో ఉండే రాముడు కానీ, ఇలా ఒకరి క్యారెక్టర్ ప్రభాస్ గారికి ఏం సూట్ అవుతుంది, అది కూడా యాక్చువల్లీ భీష్ముడి క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుందండి. భీష్ముడి క్యారెక్టర్ అంటే భీష్ముడి యంగ్ లైఫ్. ఓకే, భీష్ముడిది యంగ్ లైఫ్, ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ప్రభాస్ పెళ్లి చేసుకోవాలి. సో భీష్ముడి క్యారెక్టర్ ఆయనది మంచి స్టోరీ అండి యాక్చువల్లీ భీష్ముడిది. ఓకే, తెలుసు నాకు. ఆయన పెళ్లి చేసుకోకుండా మాట ఇచ్చేసి గంగా మాతకి అప్పుడు జరుగుతుంది కదా, సో అది చేస్తే బెటర్. సో ఎమోషనల్ గా బాగుంటది. తల్లి అండ్ తండ్రి ఎమోషన్ ఇలా తీసుకొచ్చి. బట్ ఓకే, ఆ స్టోరీ మహాభారతం మన ఎందుకు కానీ. ఓకే, త్రివిక్రమ్ గారు ప్రభాస్ భీష్ముడి క్యారెక్టర్ అయితే ఐ ఫీల్ అంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఓకే, డన్. నెక్స్ట్ నేను హీరో పేరు చెప్తాను, వాళ్ళకి మీరు సెట్ అయ్యే డైరెక్టర్ పేరు చెప్పండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆఫ్ కోర్స్ పూరి గారు అండి, పూరి జగన్నాథ్. మళ్ళీ పూరి జగన్నాథ్ గారు. మీకు పూరి జగన్నాథ్ గారు అంటే బాగా ఇష్టం డెఫినెట్ గా. ఓకే ఓకే, ఎన్టీఆర్ గారు, పూరి జగన్నాథ్ గారు. క్యారెక్టర్ వాళ్ళిద్దరి క్యారెక్టర్ నాకు అంటే టెంపర్కి 2 చేస్తే ఇంకా బాగుంటుంది. టెంపర్ 2నా? ఓకే, వర్కౌట్ అవుతుంది అంటారు ఇప్పుడున్న ఆడియన్స్ కి? 100% అవుతుంది. ఓకే, రామ్ చరణ్ గారు ఒక మంచి సంజయ్ లీలా బన్సాలి గారితో చేస్తే బాగుంటుంది. ఓ, బాలీవుడ్ డైరెక్టర్. ఓకే, క్యారెక్టర్ ఏమైనా ఉందా లేకపోతే అంటే ఆయన టైప్ ఆఫ్ ఒక టిపికల్ ఒక ఫ్యామిలీ, ఒక బాండింగ్, రిచ్గా ఉండే ఒక కల్చర్ మెయింటైన్ చేసి అలా ఒక సినిమా. సంజయ్ లీలా బన్సాలి గారు అంటేనే రిచ్గా మెయింటైన్ చేస్తారు ప్రతి క్యారెక్టర్ని. సో అలాంటి స్టోరీ రామ్ చరణ్ గారికి అయితే బెటర్ అంటే బాగుంటుంది. బాలయ్య ఆబ్వియస్లీ బోయపాటి గారు చెప్పడానికి ఏం లేదు, ఇంకొక మనిషి అవసరం లేదు. కానీ క్యారెక్టర్ అయితే అది సింహ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సింహ వాళ్ళిద్దరు ఫస్ట్ సినిమా, అది బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్ అంటే ఏదన్నా ఇలాంటిది అంటారా? అది గుర్తురాలేదు, నేను చెప్తా. ఇందాక చెప్పిన వాళ్ళు ఏ క్యారెక్టర్కి ఆయన సూట్ అవ్వరు అంటారా? మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ ఇలాంటి పేర్లు చెప్పమంటారా? మళ్ళీ పేర్లు చెప్పండి. ఓకే, ధర్మరాజు, అర్జునుడు, భీష్ముడు ఇందాక అయిపోయింది కాబట్టి, నకులుడు, సహదేవుడు, భీముడు, ఇంకా రామాయణంలో రాముడు, శ్రీకృష్ణుడు. యాక్చువల్ అండి అంటే దీని రిలవెంట్ కానీ లవకుశ కాకుండా మన నకులుడు, సహదేవుడు క్యారెక్టర్స్ అండి ఇంతవరకు ఎవరు సరిగ్గా ఎక్స్పోజ్ చేయలేదండి. కరెక్ట్, రైట్. నకులుడు అంటే నాకు ఎప్పటి నుంచో నాకు పర్సనల్గా ఈ క్యారెక్టర్స్ని ఎందుకు ఎక్కువ చూపించట్లేదు అని ఒక ఫీలింగ్ ఉంది ఎప్పటి నుంచో. అంటే చేస్తే బాగుంటుంది, అదొక కొత్త క్యారెక్టర్ అవుద్ది, అది వాళ్ళకైతే బాగుంటుంది బేసిక్గా. బాలయ్య బాబుకి అయితే ఓకే. అంటే ఇప్పుడు అంటే కొంచెం యంగ్ బాలయ్య, ఇప్పుడు మంచి సీజీలో ఫ్రెష్గా యంగ్లో ఉన్న బాలయ్యని తీసుకొచ్చి ఓకే, అప్పుడు ఒకరే ఉంటారు కదా, ఇంకొకరు కావాలి కదా, ఆయన డబుల్ చేసేస్తారు. ఏముంది, అవునులేండి, అప్పట్లో ఎన్ని చేసేయచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ కూడా ఈజీగా ఉంది. సో ఆ నకులుడు, సహదేవుడు క్యారెక్టర్స్లో చాలా మంచి ఫ్యాంటసీ ఉందండి. ఓకే, దాన్ని ఎందుకు మరి ఎవరు పట్టించుకోలేదు టిల్ డేట్. సో మరి ఎందుకు ఐడియా లేదు. బట్ ఎందుకంటే దాంట్లో చాలా ఆయన వర్షం చినుకుల మధ్యలోంచి తడవకుండా వచ్చాడని ఇలాంటి నేను చిన్నప్పుడు వినున్నాను. సో ఇంత హీరోయిక్ గా ఉన్న క్యారెక్టర్ని ఎందుకు చూపించలేదు ఇప్పుడు దాకా అని నాకు ఫీలింగ్. యాక్చువల్లీ మీకు మహాభారతం మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది కదా సార్? కొద్దిగా ఇంట్రెస్ట్, మా ఫాదర్ చిన్నప్పుడు చెప్పేవారు ఎక్కువ. ఓకే, కానీ ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందా ఒకవేళ ఎవరైనా మహాభారతం మూవీతో? అంటే ఇంకా అంత సబ్జెక్ట్ నాకు లేదులేండి. ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే బిగ్ సబ్జెక్ట్ అండి, చేయొచ్చు, ఫ్యూచర్ లో చేయొచ్చు డెఫినెట్. ఓకే, అండ్ రాజమౌళి గారు కూడా మహాభారతం ఈస్ మై ఫైనల్ ప్రాజెక్ట్, నేను ఖచ్చితంగా చేస్తాను అని అంటున్నారు కదా. ఎందుకంటే అది దట్ కెన్ బి లైక్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాగా ఒక పెద్ద సీజన్ అవుతుంది. అంటే అది ఒక స్టార్ట్ చేస్తే ఆపేది కాదు, అది ఇట్స్ లైక్ ఒక 10-15 years జరిగే ప్రాజెక్ట్ అది. ఓకే ఓకే సార్, విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే కొన్ని సినిమాలకు అసలు విఎఫ్ఎక్స్ అవసరమే లేదు అనేలాగా కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి సినిమాల్లో కూడా ఇంకా ఏదైనా క్రియేట్ చేసి అనవసరంగా పెట్టాల్సి వచ్చి పెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు?
కొన్ని ఉంటాయండి, కానీ కొన్ని లవ్ స్టోరీస్లో ఊరికే ఫ్లర్టింగ్ చేసేటప్పుడు ఏవో చిన్న చిన్న గ్రాఫిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఊరికే కొంచెం చిన్న ఫీలింగ్ కోసం వాడుతుంటే అవసరం లేదు అనిపిస్తుంటుంది నాకు పర్సనల్గా. ఎస్పెషల్లీ కొన్ని సినిమాస్లో హీరో హీరోయిన్ రొమాన్స్ క్యారెక్టర్స్ అవన్నీ విఎఫ్ఎక్స్లోనో సీజీలోనో కవర్ చేస్తారని చెప్తారు, ఎంతవరకు నిజం సార్ అది? అంటే కొంతమంది చేస్తూ ఉంటారండి, మీకు చూసి కవర్ చేయడం అంటే ఏంటి ఎగ్జాక్ట్ అంటే అక్కడ జరగదు, జరిగినట్టు చూపిస్తుంటారు కదా. అదే అంటే అది కాంప్లికేషన్ సిచ్యువేషన్స్ లో జరుగుతూ ఉంటుంది. ఒక సినిమాకి అడిగారు అలాంటి సిచ్యువేషన్, బట్ సంహౌ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయ్యో. అయితే హీరోకి హీరోయిన్ కి క్లాష్. ఐ డోంట్ రివీల్ ద నేమ్స్, మేము ముందే చెప్తున్నాను. వాళ్ళిద్దరికి క్లాష్ అయింది. క్లాష్ అయితే ఇప్పుడు ఒక కిస్ సీన్ ఉంది. డైరెక్టర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాడు, వాళ్ళిద్దరికి క్లాష్ వచ్చింది. రియల్ లైఫ్ లో క్లాష్ వచ్చిందా? రియల్ లైఫ్ లో క్లాష్ వచ్చింది. రియల్ లైఫ్ లో క్లాష్ వచ్చింది. ఇప్పుడు సినిమాలో కిస్ చేయాలి. ఓకే. ఆయన అమ్మాయి నేను కిస్ చేయను అంటది. నేను చేయను అంటది. ఇప్పుడు డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి మరి ఏం చేద్దాము, గ్రాఫిక్స్ లో ఏం చేద్దాం అని అడిగాడు. అప్పుడు దానికి ఒక ప్లానింగ్ చేసాము, చేద్దాము ఇట్లా ఇట్లా చేద్దామని. బట్ సంహౌ ఆ సినిమా కంప్లీట్ గా ఆగిపోయింది. న్యాచురల్ గా కనిపిస్తుంది అంటారు సార్ అలాంటి సిచ్యువేషన్స్ లో? న్యాచురల్ గా చేయడానికే మా ప్రయత్నం అలాగా ఉండింది. అప్పుడు డెఫినెట్ గా చేస్తే తెలిసేది, మేబీ వస్తుందనే మేము అటెంప్ట్ చేద్దామని ఇలా ఇలా ప్రాసెస్ చేసి ప్లానింగ్ చేసాం అనమాట. ఓకే. కానీ సినిమా మొత్తానికి లేదు, సిచ్యువేషన్ అలా మొత్తానికి సినిమా ఆగిపోయింది అది. ఓకే. అలాంటి సిచ్యువేషన్స్ చాలా సినిమాల్లో ఉంటాయి కదా. అంటే ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా ఉంది, సాయి పల్లవి గారిది ఒక సీన్ ఉంటుంది, అది నిజమా కాదా అనేది ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. నాగ చైతన్య గారికి కిస్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఇట్లా ట్రైన్లో. గుర్తులేదండి, నేను చూడలేదు అప్పటి, గుర్తురావట్లేదు సీన్. ఓకే ఓకే. మేబీ జరగచ్చు, చేయొచ్చు కూడా. అంత అంటే అట్లాంటి నేను చూడలేదు, విజువల్ చూస్తే నేను చెప్పగలుగుతాను. నార్మల్ జస్ట్ ఇట్లా బుగ్గు మీద కిస్ పెట్టి వెళ్ళిపోతారు ఇక్కడ అంతే. అది చేస్తారు కదా దాంట్లో, రియల్ గానే చేస్తుంటారు ఆబ్వియస్లీ. ఓకే. విఎఫ్ఎక్స్ తో పని లేకుండానే చాలా జరుగుతుంటాయి. విఎఫ్ఎక్స్ తో అవసరం అయితే కూడా కల్పిస్తారు సినిమాల్లో. మేము సినిమా చూస్తే ఆ సినిమాలో ఎంతవరకు నిజం అనేది ఒక 100% తీసుకుంటే ఎంతవరకు నిజంగా నిజం అంటే ఏం చెప్పగలరు సార్? సినిమా జరిగింది, షూటింగ్ అయిపోయింది, సినిమా బయటకు వచ్చేసింది, మేము చూసేసాం, దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం. ఈ సీన్లో నిజంగానే అక్కడ తీశారు. ఇప్పుడు సముద్రం సీన్ ఉంటుంది, చిన్న అదే గ్రీన్ మ్యాట్ ఒకటి పెట్టేసి అక్కడ బోట్ ఒకటి వేసేసి, బోట్ కూడా పెడతారో లేదో తెలియదు, అలాంటి సీన్లు ఉంటాయి కదా. సో ఇలాంటివి ఎంతవరకు నిజం అని చెప్తారు ఒక 100% మూవీలో? సినిమాని బట్టి అండి. బేసిక్గా చాలా మూవీస్లో ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, లేకపోతే బడ్జెట్ని కాస్ట్ కటింగ్ ప్రాసెస్లో మనం ఇప్పుడు ఇంతకు ముందు అంటే మనం లైక్ ఇనీషియల్ డేస్లో ఉండే ప్రాసెస్లో అప్పుడు తగ్గట్టు అప్పుడు బిలీవ్ చేసేవారు. అయితే ఇప్పుడు మళ్ళీ చూస్తే ఒక 10 సంవత్సరాల కింద చూస్తే మనకు తెలిసిపోతుంది బాగాలేదని. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎప్పటికప్పుడే అండి అది. ఇప్పుడు ఒక 5 years బ్యాక్ క్వాలిటీ వేరు, ఈ రోజు క్వాలిటీ వేరు, రేపు మీరు చూడబోయే క్వాలిటీ వేరు. బట్ మన చిన్నప్పుడు మన ఫొటోస్ చూసుకుంటే ఎట్లా బ్లాక్ అండ్ వైట్ ఇట్లా డెవలప్ అవుతున్నాయో, సో అప్పట్లో అలా ఉన్నాం, ఇప్పట్లో ఇలా ఉన్నాం అని ఇప్పుడు అనలైజ్ చేసుకోవాలంటే బాగా అనిపించదు వెనక్కి వెళ్తే. ఓకే. బట్ ఆ పీరియడ్లో అది అచీవబుల్గా ఉండేది, బిలీవబుల్గా ఉండేది. ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు పాతవి చూస్తే తెలుస్తుంది, బట్ ప్రజెంట్వి ఆ క్వాలిటీ మంచి క్వాలిటీ వస్తున్నాయి, మీకు తెలియట్లేదు మ్యాక్సిమం జనాలు. ఇప్పుడు చాలా వరకు తెలియట్లేదు, బాగా చేస్తున్నారు అందరూ. ఒక టెక్నీషియన్గా మూవీ సక్సెస్ అయితే దాంట్లో మీకు వచ్చే సక్సెస్ పార్ట్ ఎంత చాలా తక్కువ ఉంటుంది కదా సార్. అంటే ప్రొడ్యూసర్గా మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడగలరు, కానీ నేను విఎఫ్ఎక్స్ చేశానని మిమ్మల్ని స్టేజ్ ఎక్కించి మాట్లాడిచ్చేది చాలా తక్కువ. బ్యాక్గ్రౌండ్లోనే ఉంటారు తప్ప అసలు పైన కనిపించారు కదా. అది ఎప్పుడు బాధ పెట్టదంటారా మిమ్మల్ని అసలు? అంటే జస్ట్ మూవీ వచ్చేసరికి ఆబ్వియస్లీ డైరెక్టర్ ఫిలిం, దెన్ ప్రొడ్యూసర్, యాక్ట్రెస్, ఇది మనం ఆన్ స్క్రీన్ చూసే వాళ్ళే మెజర్గా పబ్లిక్కి ఇష్టం, చూడడానికి అందరికీ ఇష్టం ఉంటుంది. ఆఫ్ స్క్రీన్లో వర్క్ చేసే వాళ్ళ ఎఫర్ట్స్ డైరెక్టర్ గారికి మెయిన్, డైరెక్టర్ డిపార్ట్మెంట్కి తప్పితే మోస్ట్లీ ఇంకెవరికి ఎక్కువ తెలియదు. సో మోస్ట్లీ అక్కడ ఉన్న కన్స్టెంట్స్ ఉంటాయి కాబట్టి, స్టేజ్, మీడియా అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ రిక్వైర్ పీపుల్ని పిలుస్తారు, అందరిని కూడా పిలవలేరు. ఇంకోటి సీజీ అంటే చాలా మంది ఉంటారు టీంలో, సో అందరినీ పిలవలేరు. సో ఇట్స్ ఫైన్. అంటే మెయిన్లీ విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ మూవీస్ మాత్రం డెఫినెట్గా పిలుస్తారు. అలాంటి మూవీస్ తెలుగులో పూర్తిగా విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి వచ్చిన తెలుగు మూవీస్ కొన్ని చెప్పగలరా సార్ మాకు? మీరు రీసెంట్ చూస్తే కల్కి అండి, RRR ఉంది, సో మీరు బాహుబలి ఉంది, అంటే మోస్ట్లీ రాజమౌళి గారు తీసిన సినిమా. ఇప్పుడు యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీకి ఆయనే మెయిన్, విఎఫ్ఎక్స్ ని గట్టిగా వాడేది ఆయన ఒకడే. ఓకే.
అంతకుముందు ఆయన కూడా మీరు చూస్తే ఆయన జర్నీలో కూడా స్లోగా యాడ్ ఆన్ చేశారు. ఆయన ఫస్ట్ సినిమా సెకండ్ సినిమాలో కొద్దిగా ఉంటాయి గ్రాఫిక్స్. ఓకే, ఆయన ఏం చేశారంటే స్లోగా చిన్న ఆయనకి ఇంట్రెస్ట్ వల్ల కొంచెం నేర్చుకున్నారు, దాన్ని ఒక సినిమాకి అప్లై చేశారు, నెక్స్ట్ సినిమాకి ఇంకొద్దిగా అప్లై చేశారు, యమదొంగకి వచ్చి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేశారు, దాంట్లో కొంచెం 3D సెట్ల వరకు వెళ్ళారు, దాని నెక్స్ట్ మగధీర ఇంకొంచెం స్పాన్ పెంచారు. ఆయన ఏంటంటే ఆయన జస్ట్ ఎవాల్వ్ అవుతున్నారు యాక్చువల్లీ. ఎవ్రీ ఫిలింకి ఎట్లా వాడుకోవచ్చు, ఎట్లా దీన్ని అండర్స్టాండ్ అంటే ఒకేసారి ఒక పెద్ద బడ్జెట్ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయలేదు. అండ్ ప్రతి సినిమాలో కొంచెం 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 యాడ్ చేసి ఈసారి మొత్తం సినిమా మొత్తం చేయాలని ఈగా సినిమా అవన్నీ చేసేసారు. ఇప్పుడు ఆయన కొట్టిన పిండి అనమాట అది. సో విఎఫ్ఎక్స్లో ఒకసారి ఏమైంది, మగధీర సినిమాకి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది, దాంట్లో ఏదో కొంత వర్క్ ఉంది. వర్క్ ఉంటే నన్ను పిలిచారు. మేము ఆల్రెడీ కొంత వర్క్ చేస్తున్నాము, మిగిలిన స్టూడియోస్కి చాలా వరకు అసైన్ అయిపోయింది, సో మీ వర్క్ ఇది అయిపోతుంది, ఈ నెక్స్ట్ ఈ వర్క్ చేయాలని రమ్మన్నారంటే వెళ్ళాం. ల్యాబ్కి వెళ్తే చూపించారు, చూపించి ఈ వర్క్ చేయాలి అని చెప్పారు. సార్ టైం సరిపోదు అంటే, టైం సరిపోతే నిన్నేంటి పిలిచేది, టైం సరిపోదు కాబట్టి నిన్ను పిలిచాము అని ఆయన అంత క్లియర్గా ఉన్నారనమాట. సో డెడ్ లైన్ వరకు కూడా ఆయన చేయించుకున్నారు. రేపు రిలీజ్ అంటే కూడా ముందు రోజు కూడా వర్క్ చేస్తాడు ఆయన. ఓకే, రాజమౌళి గారు మూవీస్ అన్ని రిలీజ్ డేట్స్ అలా 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 ఆయన క్వాలిటీ కోసం ఆయన బాగా తాపత్రయపడతారు. అండ్ ఈ రోజు రిలీజ్ డేట్ అంటే కూడా ముందు రోజు కూడా ఇంకా ముందు రోజు నేను డెలివరీ చేసినవి ఉన్నాయండి. బిఫోర్ డే కూడా ఓవర్సీస్ కి కొన్ని వెళ్ళిపోతాయి. సరే ఓ సినిమా కాపీ వెళ్ళిపోయిన పర్లేదు, డొమెస్టిక్ అప్డేట్ చేద్దాం. డొమెస్టిక్ లో కూడా కొన్ని ఊర్లోకి వెళ్ళిపోయాయి కాపీస్, అప్పుడు ఫిలిం కదా, సరే సిటీ వరకు అప్డేట్ చేద్దాం. సిటీలో రిలీజ్ అయిపోయింది, సరే ఫస్ట్ షోకి అప్డేట్ చేద్దాం. ఇంత అప్డేట్ చేశాడు ఆయన. మేము కొన్ని చూసాం, అలా చూసిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా చేశారు ఆయన, చాలా సినిమాలు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య సినిమాల్లో కూడా ఏదైనా ఒకటి రిలీజ్ అయిపోయిన తర్వాత ఎక్స్టెండెడ్ వర్షన్ అని చెప్పి, ఎక్స్టెండెడ్ వర్షన్స్ ఈవెన్ ఇప్పుడు మీకు థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు కొన్ని థియేటర్ లో చూసి సాటిస్ఫాక్షన్ అవన్నీ ఉంటే ఆఫ్టర్ రిలీజ్ కూడా వర్క్ చేపిస్తున్నారు ఇప్పుడు. ఓటీటీకి వాళ్ళకి అప్డేట్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఎక్స్టెండెడ్ వర్షన్ అంటే ఇప్పుడు థియేటర్ లో అంటే మనం అది ఒకసారి చూస్తాము, అది ఇంకా మళ్ళీ లైఫ్ టైమ్ లో థియేటర్ లో చూడం, ఇప్పుడు రీ రిలీజ్ తప్ప. బట్ ఓటీటీలో వీటిలో పర్మనెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక ఆ పర్టికులర్ షాట్స్ మళ్ళీ రీవర్క్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు రీ రిలీజులు చూస్తే కూడా ఇప్పుడు చూసే జనాలకి అప్పుడు ఇంత ఫన్నీగా ఉందో, అప్పుడు ఎలా చేశారు అసలు ఇలా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, నవ్వుకుంటారు ఇప్పుడు జనం వెళ్ళినప్పుడు రీ రిలీజులకి. ఈ సినిమాలో అరే ఇది ఇది ఇంతే కదా, ఇప్పుడు మనం కూడా చేయొచ్చు కదా ఇలా అని చూసి నవ్వుకుంటుంటారు. మీరు చూస్తున్నారా సార్? అంటే ఈ మధ్య నేను తమ్ముడు మూవీ ఒకటి చూసాను రీ రిలీజ్. ఓకే, అప్పుడు ఆ మూవీకి ఇప్పుడు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కి ఏమైనా తేడా కనిపిస్తుంది అప్పుడున్న వర్క్ గానీ? డెఫినెట్ గా అప్పుడు ఆయన స్పీడ్ వేరుంది, అన్ని వేరుంది. ఓకే, అప్పుడు ఆయన యంగ్ అంత బాగుండేది, బాగా డెడికేషన్. ఇప్పుడు ఒక సినిమా చేయడానికి కూడా సంవత్సరాలు టైం లేదులేండి, అసలు టైమే లేదు. ఫస్ట్ థింగ్ రియల్ హీరో కాబట్టి వేరే జోనర్ లో ఉన్నారు. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా సార్? అంటే హీరోస్ లో పవన్ కళ్యాణ్ గారు నేను అందరి సినిమాలో అభిమాని అండి. సినిమాలో ఎవరు పవన్ కళ్యాణ్ గారు అన్న, చిరంజీవి గారు, బాలకృష్ణ అందరూ ఇష్టమే నాకు, అట్లా ఏం లేదు, ఒకళ్ళని ఏం లేదు. పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ ఇష్టం, కొంచెం ఎక్కువ ఇష్టమా? ఆయన దగ్గర అంటే మీరు ఇన్స్పైర్ అయ్యేది కానీ యాస్పైర్ అయ్యే విషయం ఏంటండి? ఫీల్ అండి, నేను ఆయనలానే ఫీల్ అవుతాను, నేను ఫీల్ అవుతాను. ఓకే, ఆయన రియాక్షన్స్ కానీ, సమాజంలో జరిగే వాటికి ఆయన ఫీల్ అయ్యేది కానీ, లోపల మనసులో చేయాలి నేను ఏదో అనుకుంటారు కదా, ఓకే, అది బాగా నాకు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే, మీరు కూడా సేమ్ అలానే ఫీల్ అవుతుంటారు? అవుతారు, అంటే ఒక కామన్ మ్యాన్ లాగా ఉంటుంది ఆయన రియాక్షన్ బేసిక్ గా. నేను గమనించింది అయితే మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ కదా సార్, కొంచెం తక్కువ మాట్లాడతారు. మాట్లాడడానికి అయితే ఇద్దరు తక్కువగానే మాట్లాడతారు. ఓకే, ఆయన కూడా సిగ్గంటారు, మీరు కూడా కొంచెం సైలెంట్ గానే ఉంటుంటారు కదా. ఓకే, కొంచెం మేబీ అందుకే మేము ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఉంటాం ఆయనతో, పవన్ కళ్యాణ్ గారికి. బట్ సినిమాల్లో మాత్రం అదరు కొడతారు ఆయన కూడా మీలానే. ప్రొఫెషనల్ కదండి, అది తప్పదు, లేదా డైరెక్టర్ ఒప్పుకోరు. ఓకే, సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పాత సినిమాలు ఇప్పుడు సినిమాలు విఎఫ్ఎక్స్ అక్కడ ఇక్కడ ఇలా చేంజ్ అవుతూ వచ్చింది కదా, కాన్స్టెంట్గా ఉన్న ఒక విషయం ఏంటి సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా మారంది అలానే ఉన్నది ఏంటి? క్రియేటివిటీ అండి, క్రియేటివిటీ, కాన్సెప్ట్స్, ఐడియాస్ మోస్ట్లీ అవే ఉంటాయి. ఓకే, సో స్టోరీ లైన్ కూడా మన లైఫ్లోంచి వచ్చేది కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ ఎమోషన్స్ మెయింటైన్ అవుతాయి, దాని చుట్టూ ఉండేవి అన్నీ మారుతూ ఉంటాయి.
కాంటెంపరీ థింగ్స్ యాడ్ అవుతాయి, అప్పుడు తగ్గట్టప్పుడు ఇప్పుడు తగ్గట్టు ఇప్పుడు, బట్ బేస్ లైన్ బేస్ ఎమోషన్స్ సేమ్ ఉంటాయి మీరు చూస్తే. సేమ్ ఉన్నాయి, ఒక క్రియేటివిటీ మాత్రమే. క్రియేటివిటీ, విజువల్స్, క్వాలిటీ ఇవే అప్డేట్ అవుతున్నాయి, బట్ ఎమోషన్ ఈజ్ స్టిల్ సేమ్. స్టిల్ ద సేమ్. అదే ఎమోషన్ తోనే మనకి సినిమాలు ఆడతాయి బేసిక్గా. బేసిక్గా ఒక తెలుగు సినిమా అంటే ఎమోషన్స్ తో ముడిగట్టుకుని ఉంటుంది. ఒక మదర్, ఒక ఫాదర్, ఒక సెంటిమెంట్, ఇది మ్యాండేటరీ థింగ్స్ కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఏఐ జనరేటెడ్ మూవీస్ వస్తే ఈ సెంటిమెంట్స్ తోటి లేదంటే మానవ సంబంధాలతోటి వీటితో సంబంధమే ఉండదు కదా ఏ మూవీస్లో. నెక్స్ట్ ఇంకా అది ఎంత చేసినా మనం మనుషులతో చూసినంత న్యాచురల్గా అయితే ఏఐ చూపించకపోవచ్చు అని నా అభిప్రాయం కదా. సో మీరేమంటారు సార్? యాజ్ ఆఫ్ నో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఓకే, బట్ కమింగ్ 2-3 yearsలో యూ డోంట్ ఈవెన్ నో హూ ఈజ్ రియల్, హూ ఈజ్ నాట్ రియల్. మీరు డెఫినెట్గా మీరు ఎవరు రియల్ కాదని మీరు పోల్చుకుంటారు. ఓకే, నిజమే అనుకుంటారు. మీరు రెండు పక్కన పెడితే ఇది నిజం అనుకుంటారు, అది యాక్చువల్ అబద్ధం ఉంటుంది. మేబీ ఇప్పుడు భయపడాలేమో ఇంకా. ఇప్పుడు ఇంకా భయపడాల్సిన సందర్భం 100% భయపడాలి. ఓకే, అంటే ఇలాంటి అంటే దీన్ని బ్యాడ్గా వాడుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని బాగా రిస్ట్రిక్ట్ చేసుకొని యూజ్ చేయాలన్నమాట. బ్యాడ్గా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయింది, అది ఇంకా మోర్ అవుతుంది చేసుకుని, అంటే మనకు వాడే వాళ్ళని బట్టి ఉంటుంది. బట్ ఫ్యూచర్లో మీరు ఏది రియల్ అనేది మీరు గెస్ కూడా చేయలేరు, అంత బాగా రాబోతుంది. ఘోరం, చాలా నెగిటివ్ పాయింట్ అవుతుందని. పాజిటివ్ వే కూడా ఉందండి. పాజిటివ్లో మీకు చాలా పనులు చాలా ఈజీగా అయిపోతాయి. మనుషుల వాల్యూ, అప్పుడు మనుషుల అవసరం తగ్గిపోతుంది కదా సార్. అవసరం తగ్గుతుంది, బట్ వాడే వాళ్ళు పెరుగుతారు. అంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా చీప్గా కూడా అయిపోతుంది. సో ఎవ్రీ వన్ కెన్ యూజ్. ఓకే, దాని గుడ్ వేలో బ్రాండింగ్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా బ్రాండింగ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు మీకు ఒక పెద్ద సెలబ్రిటీయే కావాల్సిన అవసరం లేదు. మన పర్టికులర్ బ్రాండ్ని మర్చెండైజ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి మనమే ఒక అవతార్ క్రియేట్ చేసి దాంతోనే ఒక ఓవర్ ఏ పీరియడ్లో దాంతో ప్రమోట్ చేసుకోవచ్చు. సో అదే ఒక క్యారెక్టర్ హీరో అవుతుంది ఒక టైంకి. మీరు దాంతోనే మళ్ళీ నెక్స్ట్ మీరే ఫిలిం కూడా తయారు చేయించవచ్చు. అట్లా అవుతుందండి. నెక్స్ట్ కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి చాలా. మీరు ఇప్పుడు చూస్తే చాలా న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు మీరు ఏఐ జనరేటెడ్ న్యూస్ వస్తున్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఆల్రెడీ. అవును, చాలా మంది తెలియదు కానీ దే ఆర్ వాచింగ్ బట్ దే డోంట్ నో. అదే మరి మనుషులకి ఉపాధి కోల్పోతున్నట్టే కదా సార్ ఆ లెక్కన. కొంతవరకు కోల్పోతున్నట్టు, బట్ కొంత కొత్తవి వస్తాయండి. ప్లస్ పాయింట్ కూడా ఉంది, డెఫినెట్గా కొత్తవి వస్తాయి. టెక్నాలజీని మనం ఆపలేము, టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి. మనం దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది చూడాలి అంతే. ఇంతకుముందు ఎక్కువ వాడేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్కువ మంది వాడతారు, అంతే సింపుల్. ఓకే, టెక్నాలజీ విషయానికి వస్తే కల్కి మూవీలో మొత్తం మీరు అన్నట్టు అదంతా గ్రాఫిక్స్ తెలిసిన విషయం. అది పక్కన పెడితే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందని చూపిస్తారు. ఓన్లీ టెక్నాలజీ పెరిగిపోతుంది, మొత్తం ఎక్కడ లేని టెక్నాలజీ అంతా ఆ సినిమాలో వాళ్ళు వాడుతూ ఉంటారు. ఎప్పటిదో జరగబోయే జనరేషన్లో ఫుడ్ కానీ మంచినీళ్ళు కానీ ఏమి అన్నీ మాయమైపోయి టెక్నాలజీ మాత్రమే మిగులుతుంది. అలాంటి పరిస్థితి రియల్ లైఫ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్. అలా అంటే ఫ్యూచర్ ప్రెడిక్ట్ లో మీరు ఇప్పుడు ఆదిత్య 369 లో అప్పుడే చూపించారు ఫార్ 2080 ఎక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సేమ్ కైండ్ ఆఫ్ మీరు ల్యాండ్ అవగానే చుట్టూ డెసర్ట్స్, అక్కడ ఒక ఆల్మోస్ట్ లైక్ సూట్ వేసుకొని వస్తారు, వీళ్ళని తీసుకెళ్తారు, వీళ్ళ బాడీ మీద కొన్ని డిఫరెంట్ పింపుల్స్ లాగా క్రియేట్ అవుతాయి. సో ఇట్స్ అ ప్రెడిక్షన్ అండి, అలా ఉంటుంది అని చెప్పడానికి ఏం లేదు. ఇట్స్ ఫ్యూచర్ కాబట్టి ఇట్ కెన్ బి లైక్ దిస్, డిజాస్టర్ అవుతే ఇలా ఉంటుంది అని చెప్తారేమో. అంతకన్నా బాగుంటుందేమో కూడా. బాగుంటుంది అంటారా? అంటే మనం ఇవాల్వ్ అవుతూ వచ్చిన దానితో పోలిస్తే ఓల్డెన్ డేస్ ఆర్ ఆల్వేస్ గోల్డెన్ డేస్ అని అంటారు కదా సార్ ఇప్పటికీ. సో సినిమా కానీ ఇప్పుడైనా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడడానికి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆల్రెడీ రిలీజ్ మూవీస్కి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొత్త సినిమాల కంటే. అంటే మళ్ళీ ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోదాం అనే ప్రయత్నంలోనే మనం ఉన్నాం. కానీ టెక్నాలజీ మాత్రం ఇటు పరిగెడుతుంది. ఏది ఎటువైపు వెళ్తే ఏం జరుగుతుందనే పరిస్థితులు అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది. డెఫినెట్గా ఉంది, బట్ టెక్నాలజీని మనం ఆపలేము, మనమే తయారు చేస్తున్నాం. అంటే దాని అవసరం అంత బాగుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ట్రై చేయాలి. అంటే కంట్రోల్ ఇన్ ద సెన్స్ బ్యాడ్ వేకి వెళ్ళకుండా గుడ్ వేలో యూజ్ చేసుకుంటే ఇంకా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుందండి. ఓకే, సో రియల్ లైఫ్లో మీరు కలిసిన హీరోస్లో చాలా హంబుల్గా డౌన్ టు ఎర్త్ అనే పర్సన్ ఎవరు సార్? నేను ఫస్ట్ జగపత్ బాబు గారిని కలిసాను నేను. ఓకే, మేము గాయం 2 మూవీ చేసాము. ఆయన చాలా బాగా వామ్గా వెల్కమ్ చేశారు. ఓకే, బాగా రిసీవ్ చేసుకున్నారు. పార్టీలో కలిసాం, ఆ సినిమా సక్సెస్ పార్టీలో కలిసాం. అప్పుడు ఆయన మొత్తం టీం అందరినీ కూర్చోబెట్టుకొని అందరితో పాటు కూర్చున్నారు. ఓకే,
లాస్ట్లో అంటే డ్రింక్ అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సనల్గా మిడ్ నైట్ అయిపోయింది. ఓకే. సో ఆయన పర్సనల్ కలెక్షన్స్లో నుంచి బాటిల్స్ తెప్పించారు ఆయన అప్పుడు. అంటే నేను ఒక స్టార్ని అలా కలిసింది అదే ఫస్ట్ టైం అనమాట. ఓకే. సో ఆయన గ్రౌండ్ టు ఎర్త్ అసలు అన్బిలీవబుల్ అనమాట. ఆయన ఎవరండి ఆ నలుగురిని? ఆ నలుగురు గురించి ఆలోచించను, అసలు నలుగురితో నాకు సంబంధం లేదు, నాకేమనిపిస్తే అది చేస్తాను అన్నట్టు మాట్లాడతారు కదా జగపతి బాబు గారు. అలానే ఉంటారా బయట మాట్లాడే విధానం? అంతకన్నా బాగుంటారేమో అనిపించింది నాకు ఆ రోజు. ఓకే. ఏంటి అసలు ఈయన అప్పటికి ఆయన ఆల్రెడీ హీరో, మంచి స్థాయిలో ఉన్న హీరో. ఓకే. అంటే నాకు సర్ప్రైజింగ్ గా అనిపించింది ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు. డైరెక్టర్స్లో కానీ అట్లా ఎవరైనా ఉన్నారు సార్? డైరెక్టర్స్ అందరూ బాగుంటారు అండి, కూల్గా ఉంటారు, అందరూ బాగా మాట్లాడతారు. అంటే బీయింగ్ ఏ టెక్నీషియన్ వెళ్ళేసరికి మాతో డిఫాల్ట్గా పర్పస్ పాయింట్లోనే మేము వెళ్తాం కాబట్టి క్యాజువల్ మీటింగ్స్ తక్కువ ఉంటాయి. ఓకే. సో మాతో రెస్పాన్సివ్ గుడ్గానే ఉంటుంది, యాక్చువల్లీ అందరితో బాగుంటుంది. రాజమౌళి గారు అన్నట్టు టైంకి అయ్యేది అవ్వదు కాబట్టి నిన్ను పిలిచాను, లేకపోతే ఇలాంటి కన్వర్జేషన్స్ ఇంకెవరైనా డైరెక్టర్స్తో జరిగినాయి సార్ మీకు? అంత ఎక్కువ ఏం జరగలేదు, బట్ అందరు కూల్ అండి, అందరు డైరెక్టర్ చాలా కూల్గా ఉంటారు. కూల్గానే ఉంటారు అంటే కోపం వచ్చేస్తుంటుంది కదా. సందీప్ వంగ గారు మన యానిమల్ వర్క్ చేసాము, ఆయన బయటకు అలా వీడియోస్లో చూస్తే వేరేగా ఉంటుంది, ఆయన కలిస్తే వేరేగా ఉంటుంది. అవునా? ఆయన చాలా కూల్, చాలా రిలాక్స్ గా మాట్లాడతారు అసలు. మరి ఆయన తీసే సినిమాలన్నీ కూడా ఆయన మీరు కలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. ఆయన మాట్లాడితే అసలు చాలా అసలు పాత ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంటుంది అనమాట. ఆయనతో ఒక ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా సార్ మీకు, సందీప్ రెడ్డి వంగ గారితో? ఇన్సిడెంట్ అంటే ఏం లేదు, అంటే ఆయన ఎంత సింపుల్ సిటీ అంటే ఊరికే మొన్న రీసెంట్ గా ఒక 5-6 months బ్యాక్ కలిసాం యాక్చువల్లీ అనిల్ భాను గారి ఆఫీస్ లో. ఆయన వచ్చారు ఆల్ ఆఫ్ సడన్, ఆయన చూసి నీకేంటి ఇంకా ఎక్కువ వైట్ హెయిర్ రాలేదే అన్నాడు. అంటే ఇది ఇలా అడుగుతారా ఎవరన్నా అని అంత సింపుల్ పాయింట్స్ లోనే మాట్లాడారు అనమాట ఆయన. ఓకే. అంటే సినిమా గురించి కూడా మాట్లాడారు, తక్కువ సినిమాల గురించి ఎక్కువ ఏం మాట్లాడలేదు ఆయన. ఓకే. బట్ యానిమల్ కానీ అర్జున్ రెడ్డి సినిమాలు ఆయన చేసే ప్రతి సినిమా మొత్తం సాగుగొట్టేస్తున్నట్టు, అంటే ఊపేస్తారు కదా ఒకసారి ఇండస్ట్రీని అట్లా. కానీ ఆయన పర్సనల్ గా మాత్రం చాలా కూల్, చాలా సింపుల్ మనిషి అండి. ఓకే. యానిమల్ కి విఎఫ్ఎక్స్ ఏం చేశారు సార్? అంటే ఏం వర్క్? విఎఫ్ఎక్స్ చేయలేదు, దాని మోషన్ గ్రాఫిక్స్, అనౌన్స్మెంట్ వీడియోస్ దగ్గర నుంచి టైటిల్స్, యానిమేషన్స్ అవన్నీ మేమే స్టార్ట్ చేసాం ఫస్ట్. ఓకే. అనౌన్స్మెంట్ వీడియోస్ కానీ ఈ టైటిల్స్ కానీ ఏమైనా గ్లిమ్స్ కానీ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్స్ వస్తుంటాయి, ఎప్పుడైనా గమనించారా సార్? అంటే ఇది మేము కూడా చేస్తాం ఈ కంప్యూటర్ లో, ఇప్పుడు దీంట్లో అసలు ఏముందనరా ఇట్లా పెట్టారు అని ఇట్లాంటి ట్రోల్స్ వస్తాయి, చూసారా? మీ రియాక్షన్ ఏంటి? వస్తూ ఉంటాయండి, అంటే అది వచ్చిన తర్వాత వస్తాయి, దాని రాకముందు వాళ్ళు ఏం ప్రెడిక్ట్ చేయరు కాబట్టి. కరెక్ట్. చూసిన తర్వాత బాగాలేదని చెప్పడం చాలా సింపుల్, ఆ పాయింట్ కి అరైవ్ అవ్వడం చాలా కష్టం. ఆ పాయింట్ అక్కడ దాకా తీసుకెళ్ళి అసలు అది మనం ఏమనుకుంటున్నాం అనుకునేది తయారు చేసి దాన్ని తీసుకొచ్చి విజువల్ గా తీసుకొచ్చి ఇది మేము అనుకుంటున్నాం అని ప్రజెంట్ చేయడం ఇట్ సెల్ఫ్ ఒక అచీవ్మెంట్. ఓకే. అంటే సినిమా మొత్తానికి షూటింగ్ అవ్వకపోయినా కొంచెం గ్లిమ్స్ ఇచ్చేసి మీకు ఈ రోజు మనం ఇది రిలీజ్ చేస్తున్నాం, ఈ డేట్ ఇస్తున్నాం అన్నట్టు ఇస్తారు కదా? ఇస్తారు, గ్లిమ్స్ అవి వస్తూ ఉంటాయి. అలాంటివి మీరు మైండ్ లో ఇంకా ఊహించుకొని ఇలా ఉండబోతుంది అన్నట్టు ఇవ్వాలి. అంతే అండి, అంటే చెప్తారు ఏదైనా డైరెక్టర్ రిక్వైర్మెంట్ అండి. మనం క్రియేట్ చేసేది కొంత అయితే ఏదైనా డైరెక్టర్ విజన్ కే మనం వర్క్ చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మనం ఓన్ సినిమా చేసుకున్నాం అనుకోండి, సో మన ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మనం సర్వీస్ చేస్తున్నాం, వాళ్ళకి విఎఫ్ఎక్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి. సో వాళ్ళకి ఏం కావాలి మనం వర్క్ చేయాలి. సో నాకు నచ్చింది చేస్తే వాళ్ళకి తీసుకోరు, సో ఐ హ్యావ్ టు సరెండర్ టు దెమ్. దాంట్లో ఇంప్రూవైజేషన్ సైడ్ మన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఆయన ఇలా కావాలి అనుకుంటే దాన్ని ఇంకొంచెం అలా బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు. ఓకే. ఇంకా ఆయన ఊహించింది అనుకుని ఇంకెక్కువ ఏం ప్రజెంట్ చేయొచ్చు. అంటే ఆయన తీసుకురాని 1 shot లో ఓకే చేయించడం, చాలా బాగుంది ఉంది అనే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అలా ఇప్పుడు ఒక హీరోతో కానీ ఒక డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు బా ఎందుకురా ఈ సినిమాకి నేను ఒప్పుకున్నాను అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా సార్? వస్తే 1 or 2 times కానీ చెప్పలేము. ఇప్పుడు చెప్పలేరు. అంటే సినిమా డైరెక్టర్ పేరు చెప్పకపోయినా ఇలా చేశాను అనే ఒక ఇన్సిడెంట్ గుర్తుండండి. అంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి కావాల్సిందే కావాలి, ఇంకా బెటర్ గా ఇస్తామన్నా కూడా ఒప్పుకోరు. నాకు నేనేం కావాలన్నా అదే, నువ్వు వేరేది ఏమి ఇవ్వద్దు, అది చాలా క్లియర్ గా ఉంటారు చాలా మంది. ఓకే. బట్ ఇది బెటర్ అని మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం కదా, ఒప్పుకోరు. డైరెక్టర్స్లో ఎవరి విజన్ బాగుంటుంది సార్? అంటే ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు నాకు ఇంతే కావాలి, ఇలా కావాలి, ఇది కావాలి, ఇది చేసి పెట్టండి అని చెప్పే డైరెక్టర్స్లో ఎవరి విజన్ బాగా నచ్చుతుంది మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు?
అంటే మనతో పని చేసిన వాళ్ళు మ్యాక్సిమం అంటే మా వర్క్ అరైవ్ అయ్యేసరికి దిల్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ ఐడియాస్. ఓకే. మా సినిమా ఇలాంటి మూడ్ ఉంటుంది, మాది ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ, లేకపోతే మా జోనర్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇది యాక్షన్ జోనరు, కామెడీ జోనరు. సో మా వర్క్ వచ్చేసరికి అన్ని ఫిక్స్ అయ్యి ఉంటాయి. మేబీ వాళ్ళ ఇనీషియల్ స్టేజ్లో స్క్రిప్టింగ్ దగ్గర ఎక్కువ కన్ఫ్యూజన్లు ఉంటారేమో, కానీ వెన్ ఇట్ కమ్స్ టు విఎఫ్ఎక్స్ పార్ట్కి వచ్చేసరికి దే విల్ బి వెరీ క్లియర్ వాట్ దే వాంట్. సో మోస్ట్లీ ఎక్కువ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఓకే. వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అప్పుడు మీరు లాస్ట్ 3-4 years నుంచి పోస్ట్ కోవిడ్ నుంచి చేంజ్ అయిపోయింది మైండ్ సెట్. దే వాచింగ్ మెనీ వీడియోస్ అన్నమాట. ఓకే. చాలా ఎక్కువ విజువల్స్ చూసి 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 ఏది గుడ్ ఏది బ్యాడ్ జడ్జ్ చేయలేని పొజిషన్లో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలా మంది. అంటే ఎక్కువ ఇప్పుడు జస్ట్ లైక్ బఫెట్ వెళ్తే చాలా ఐటమ్స్ ఉంటే ఏది తినాలో తెలియదు. ఇంతకుముందు నాకు ఇది కావాలి అన్నట్టు ఇదే తినేవాళ్ళం. ఇప్పుడు వెళ్తే బఫేకి వెళ్ళినట్టే అనమాట. వెళ్ళి 5-star హోటల్లో బఫే వెళ్తే ఇంకెక్కువ ఐటమ్స్ ఉంటాయి కదా. సో అందులో నుంచి ఏది పిక్ చేయాలనేది ఒక కన్ఫ్యూజన్. ఇప్పుడు నవ్వే డేస్ కన్ఫ్యూజన్ అది. ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్లకు చాలా మంది అబ్జర్వ్ చేస్తే చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట. ఓకే. అప్పట్లో రాఘవేంద్రరావు గారు ఈ పూలు పండ్లు వేసి కొట్టడం దగ్గర నుంచి ఒక్కొక్క డైరెక్టర్ ఏదైనా ఖచ్చితంగా ఒక సీన్ పెట్టుకుంటారు. ఈ డైరెక్టర్కి అయితే ఇప్పుడు త్రివిక్రమ్ గారు తీసుకుంటే ఒక ఆయన ఉంటారు, ఆయన ఖచ్చితంగా ప్రతి సినిమాల్లో ఉండాలి. అలా రాఘవేంద్రరావు గారు ఖచ్చితంగా పండు పూలు ఏదో ఒకటి ఇంక్లూడ్ చేస్తారు. ఇలా మీరు చూసిన డైరెక్టర్స్లో మ్యాండేటరీ ఇలాంటివి అనిపించిన థింగ్స్ ఏమైనా గుర్తున్నాయి సార్? మ్యాండేటరీ లాంటివి అంటే కొంతమంది కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ థీమ్లో, లేకపోతే ఒక యాక్షన్ సీన్స్లో పర్టికులర్ గా ఎలిమెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. గ్లిమ్స్ వచ్చినప్పుడు గానీ నేమ్ వచ్చినప్పుడు గానీ కలర్స్ కొంతమంది సెంటిమెంట్స్ ఉంటాయి, కలర్స్ సెంటిమెంట్ ఉంటాయి. ఓకే. కొంతమందికి అట్లా నేను చెప్పలేం కానీ కొంతమందికి ఏదైనా ఫ్లాప్ మూవీ కైండ్ ఆఫ్ స్టైల్ ఒకటి క్రియేట్ అయింది అనుకోండి, ఏదైనా మూవీ చేస్తారు దాంట్లో పర్టికులర్ కలర్స్ అది ఏదో వాడుంటారు. అది నెక్స్ట్ టైం దాన్ని చూస్తే వాళ్ళకి ఇబ్బందిగా అనిపించి దాన్ని వద్దనే చెప్పేస్తారు క్లియర్ గా. ఓకే. అది ఈవెన్ బాగున్నా కూడా లేదు నాకు వద్దు, అది అసలు చాలా క్లియర్ గా చెప్పేస్తారు. ఓకే. సో సెంటిమెంట్స్ మన ఇండస్ట్రీలో చాలా ఎక్కువనే ఉంటాయి. బాగా ఎక్కువ పర్సన్ ఎవరు పేరు చెప్పగలరా సార్? అలా చెప్పలేదు. అంటే ప్రతి సినిమాకి ఈ కొన్ని సెంటిమెంట్స్ తో మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ అదే మాక్సిమం ముందే చెప్పేస్తా ఉంటారు ఈ కలర్స్ వాడద్దండి అని చెప్పేస్తారు. బోయపాటి గారికి ఎప్పుడైనా వర్క్ చేశారు సార్? అంటే బోయపాటి గారు నేను పెద్ద ఏం వర్క్ చేయలేదు. బాలయ్య బాబుకి అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా ఇలాంటి సెంటిమెంట్స్. అంటే మా వరకు అలా ఉండవు, మా వరకు డైరెక్టర్లతోనే ఉంటుందండి, హీరోలతో పెద్దగా ఉండదు. హీరోతో అసలు కన్వర్సేషన్ ఉండదు, మాక్సిమం ఉండదు, ఓన్లీ డైరెక్టర్స్ తో ఉంటుంది. అంతే. ఓన్లీ లొకేషన్ లో ఎప్పుడన్నా వెళ్తే హాయ్ హలో అంతవరకే ఉంటుంది డిస్కషన్. అసలు లొకేషన్ వరకు వెళ్తారు సార్? లొకేషన్కి వెళ్తాం, విఎఫ్ఎక్స్ షూట్ సూపర్వైజర్ చేయడానికి వెళ్తాం. అంటే మా విఎఫ్ఎక్స్ ఏదైనా వర్క్ ఉందనుకోండి, ఓకే, దానికి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ దగ్గర నుంచి కెమెరా ఎలాంటి మోషన్ లో ఉంటే తర్వాత ఏమవుతుంది దాన్ని మొత్తం రికార్డ్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్. ఓకే. అక్కడ ఉండి మా షూట్ సూపర్వైజర్స్ ఉంటారు. సో వాళ్ళు రికార్డ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ డేటాని దెన్ అగైన్ గ్రాఫిక్స్ లో చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట. ఓకే. ఏ కెమెరా వాడారు, ఏ లెన్స్ వాడారు, సో ఎంత కెమెరా మూమెంట్ ఉంది, ఆ కెమెరా మూమెంట్ కూడా రికార్డ్ చేసుకోవాలి. ఓకే. సో అక్కడ షూట్ లొకేషన్ లో చేసే పని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ చేసే పని చేయడం వల్ల పోస్ట్ లో బాగా హెల్ప్ అవుతుంది. సో షూట్ లొకేషన్ లో షూట్ సూపర్వైజర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓకే. అంటే డీప్ గా ఉంటుంది విఎఫ్ఎక్స్ లో కూడా, ఊరికే ఇచ్చేసేది ఏం కాదండి, అది ఎంత డీప్ గా చేస్తే అంత క్వాలిటీ వస్తుంది. ఓకే. ఒక మూవీకి విఎఫ్ఎక్స్ అంటే ఎంత టైం పడుతుంది సార్ బేసిక్ గా? ఇట్స్ లైక్ అగైన్ డిపెండ్స్ అండి. కొన్ని మూవీస్ లో ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది, తక్కువ ఉంటే తక్కువ వర్క్. జనరల్ మూవీస్ ఉన్నాయి అనుకోండి, జనరల్ యాక్షన్ కమర్షియల్ స్టైల్ మూవీస్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో 1 or 2 ఫైట్స్ చిన్న చిన్న సీక్వెన్స్లు ఉంటాయి, 2-3 months జాబ్ అయిపోద్ది అంతే. 2-3 months. ఇంకా కొన్ని అయితే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయంటే లైక్ 1 year 2 year కూడా జరుగుతాయి విఎఫ్ఎక్స్. 1 year 2 year చేసిన సినిమాలు ఏమున్నాయి సార్ మీరు? 1 year 2 year నేను చేయలేదు, కానీ అది చెప్పాను ఎందుకు ఒక మూవీ 7 months ఒక ప్రాజెక్టే చేశాను నేనే. ఓకే. అట్లే కూర్చో ఉండాలి కదా సార్. ఇంకా అది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, చేయాలి, చూడాలి, డెవలప్ అవుతూ ఉంటుంది, మన సిస్టమ్ సపోర్ట్ చేయాలి, అన్ని ప్రాసెస్ అవుతుంది. రెండరింగ్ అంటారు, అది అగైన్ ఇట్స్ బిగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ సినిమా తీసినట్టే ఉంటుంది అది కూడా. ఓకే. యా. మీ ఫేవరెట్ డైరెక్టర్ పేరు చెప్పలేరు సార్? నా ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, సుకుమార్ గారు. సుకుమార్ గారు కూడా సుకుమార్ డైరెక్టర్ గా అయితే అంటే నాకు పర్సనల్ ఫిలాసఫీగా జగన్నాథ్ గారు, యాజ్ ఎ డైరెక్టర్ సుకుమార్ గారు. ఓకే. ఎందుకని సార్? అంటే సుకుమార్ గారు ఎవ్రీ ఫ్రేమ్ కొత్తగా ఉండాలి, కొత్తగా నేనేం చెప్తాను ట్రై చేస్తాను.
నేను సుకుమార్ గారితో నేను వర్క్ చేయలేదు కానీ ఒకసారి కలిశాను కానీ, ఓకే. బట్ సుకుమార్ గారి స్టైల్ అంటే కొత్తగా చెప్పాలి అనే ఒక తాపత్రయం నాకు బాగా ఇష్టం. ప్రతి సినిమాలో ఏదో ఏదో ఒకటి కొత్త. ఇప్పుడు వన్ నేను ఒక్కడే ఉంటుంది. ఆ సినిమా ఫ్లాప్ అంటే నేను 3 సార్లు థియేటర్లు చూసాను. ఆ సినిమా 3 times చూసాను. సినిమా ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అసలు నేను డీటెయిల్ చూస్తా, ఆయన చూపిస్తారు. అసలు చాలా మందికి ఆ సినిమా అర్థం కాదు అంటే అంత బ్రెయిన్ స్టామ్ చేయలేకపోయారు చాలా మంది. సో నేను 3 times థియేటర్కి వెళ్ళి చూసాను సినిమాని. వన్ నేను ఒక్కడిని. ఓకే. అంత బాగా నచ్చింది సార్? అంత బాగా నచ్చింది, నిజంగా నచ్చింది. నేను 100% లవ్ అప్పుడు కానీ, ఆర్య అప్పుడు కానీ ఆయన చిన్న చిన్న మైన్యూట్ షార్ట్స్ కూడా ఆయన తీస్తారు. అలాంటి చిన్న చిన్న మైన్యూట్ షాట్లు తీసేవాళ్ళు సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఒకరు. ఆయన దగ్గర ప్రతి దానికి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ప్రతి చిన్న పాయింట్కి అక్కడ ఆ అమ్మాయి ఆ డ్రెస్ ఎందుకు వేసుకొని ఉంది అంటే కూడా ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది ఆయన దగ్గర. అలాంటి మైన్యూట్ థింగ్స్ బాగా గమనించే డైరెక్టర్స్ అంటే వీళ్ళిద్దరైనా సరే ఇంకెవరైనా? విక్రమ్ కే కుమార్ గారు అండి. విక్రమ్ కే కుమార్ గారు డీటెయిల్ ఫాలో అవుతారు. ఆయన చిన్న ఎలిమెంట్స్ కూడా ఫాలో అవుతారు. మీ విక్రమ్ కే కుమార్ గారు చూస్తే మీరు విఎఫ్ఎక్స్లో ఇప్పటి వరకు మీరు చూసిన వాళ్ళలో మీరు కాకుండా తోపు ఆర్టిస్ట్ అంటే ఎవరు సార్? అంటే ఇది ఒక కలెక్టివ్ వర్క్ అండి బేసిక్గా. అంటే మనకి హైదరాబాద్లో మంచి మంచి స్టూడియోస్ ఉన్నాయి, అందరూ బాగా చేస్తారు. ఓకే. సో బట్ అట్లా తోపు అట్లా ఏం లేదు, అందరూ వర్క్ చేస్తారు. ఇట్స్ లైక్ టైం, బడ్జెట్, ఆల్ మ్యాటర్స్ అండి. అన్ని మ్యాటర్స్. సో మనకి విఎఫ్ఎక్స్ చేయడానికి టైం అండ్ బడ్జెట్ మ్యాండేటరీగా కావాలి. బడ్జెట్ అంటే ఏ రేంజ్ లో తీసుకుంటారు సార్ మీరు? డిపెండ్ సార్ వర్క్ ని బట్టి. సో ఒక్కొక్క వర్క్ ఉంటుంది. ఒక క్యారెక్టర్స్ 3D లో చేయాల్సి వస్తే ఒకలా ఉంటుంది, 3D అయితే యానిమల్ చేస్తే ఒకలా ఉంటుంది, ఒకలైతే ప్రాప్స్ చేస్తే ఒకలా ఉంటుంది. సో దీనికి డీటెయిలింగ్ చేసే కొద్దీ క్వాలిటీకి టైం పడుతుంది. సో క్లయింట్ బడ్జెట్స్ అన్ని మ్యాటర్స్. అంటే మన తెలుగు ఇండస్ట్రీ కాబట్టి మనకు సర్టెన్ లిమిట్ ఆఫ్ బడ్జెట్ ఉంటుంది. ఓకే. ఒక 3 crores ఇస్తారా సార్ ఒక విఎఫ్ఎక్స్ చిన్న మూవీ? సినిమాని బట్టి. చిన్న సినిమా బడ్జెట్ అంత ఉండదు కదా. ఓకే. చిన్న సినిమా అంటే 2 tier అలాంటి సినిమాలకి 1 వరకు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. స్టార్ని బట్టి అంటే మోర్ ఓవర్ కాన్సెప్ట్ బట్టి అండి. ఓకే. కాన్సెప్ట్లో విఎఫ్ఎక్స్ ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందనే దాన్ని బట్టి బడ్జెట్ డిసైడ్ అవుతుంది. ఓకే. అండ్ హీరో డూప్స్ పెట్టినప్పుడు కూడా విఎఫ్ఎక్స్కి ఏమైనా అవసరం ఉంటుందంట? ఉంటుందండి. మేము అమిగోస్ అనే మూవీ చేసాం, కళ్యాణ్ రామ్ గారు. ట్రిపుల్ యాక్షన్ మూవీ. అది 3 characters ఉంటాయి. ఓకే. సో అది ఒక్కొక్క షాట్ 3 times చేయాలి. అది కరెక్ట్. సేమ్ ఆర్టిస్ట్ 3 times ఓకే టేక్ చేయాలి. అబ్బా. ఓకే టేక్ బిఫోర్ ఇంకా చాలా టేక్స్ ఉంటాయి. కళ్యాణ్ రామ్ గారికి పేషెన్స్ టూ మచ్ అనమాట అసలు. ఓకే. అంత 3 characters అంటేనే అది చాలా ఛాలెంజింగ్. నవ్వే డేస్ అంత పేషెన్స్ ఎవరికి లేదు. అప్పుడు ఎన్టీఆర్ గారు చేసినట్టు వాళ్ళ తాతగారు చేశారు. అలాగా ఈయనకి ఆ రేంజ్ ఆఫ్ పేషెన్స్ ఉంది. ఫస్ట్ ఇంత ఓపిక్ గా చేస్తారు, ఇంత ఇష్టంగా చేస్తారు అని అనిపిస్తుంది ఆయన చూస్తే. ఓకే. ఆ 3 characters ని మెయింటైన్ చేయడానికి 3 characters మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఒరిజినల్ లో ఒక ఆయన యాక్ట్ చేయాలి, ఇంకో 2 డూప్లికేట్స్ ఉండాలి. ఈయన మళ్ళీ ఈయన పొజిషన్ కి వెళ్ళాలి, ఇంకో పొజిషన్ ఇక్కడ మళ్ళీ డూప్ ఉంటాడు. సో ఈయన మళ్ళీ ఇక్కడ యాక్ట్ చేయాలి, ఇది ఓకే టేక్ అవ్వాలి, టైమింగ్ మ్యాచ్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఒక డైలాగ్ నేను మీకు చెప్తే మీ రియాక్షన్, నెక్స్ట్ టైం నేను ఇక్కడికి వెళ్ళి మీ డైలాగ్ నేను చెప్తాను, నా రియాక్షన్ సేమ్ టైం. వీళ్ళిద్దరు టైమింగ్ కి 3వ వాడు క్యారెక్టర్ డిమాండ్ చేయాలి, మళ్ళీ సేమ్ చేయాలి. ఈ 3 కలిపి సేమ్ టైమింగ్ లో ఉండాలి. మళ్ళీ దీనికి కెమెరామెన్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆయన లైటింగ్ కానీ అవి కానీ పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవ్వాలి. అంటే 3 డిఫరెంట్ టైమింగ్, లైటింగ్ మారిపోతే మళ్ళీ అది వర్కౌట్ అవ్వదు. సో అలా అమిగోస్ చేసినప్పుడు మంచి ఛాలెంజింగ్ గా చేసాం. ఆ సినిమాకి డిఓపి సౌందరరాజన్ గారు. సో ఆయన చాలా బాగా హార్డ్ వర్క్ చేసి మంచి డెలివరీ చేశారు, క్వాలిటీ చేశారు. ప్రతి హీరోకి డూప్ ఉన్నారు కదా సార్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? రిక్వైర్మెంట్ అండి. అంటే యాక్షన్ సీన్స్ కు ఉంటారండి. ఇక్కడ నుంచి దూకాలి, అక్కడి నుంచి సుధీర్ బాబు నాకు డూప్ అవసరం లేదు. సుధీర్ బాబు గారు ఒరిజినల్ చేస్తారు, హిమ్సెల్ఫ్ డూ అన్నమాట. ఏ యాక్షన్ ఉన్నా కూడా ఆయనే చేస్తారంట. ఓకే. అలా అందరి హీరోస్ కి చేయలేరు, కొంతవరకు రిక్వైర్మెంట్ అండి. కొన్ని ఛాలెంజింగ్స్ ఉంటాయి, కొన్ని రిస్కీ ఉంటాయి. అవి ఇప్పుడు రిస్క్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు అవి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి కదా ఓవర్ ఏ పీరియడ్. ఇప్పుడు ఫైట్స్ వాళ్ళు చేసే వాళ్ళు అంటే వాళ్ళ పనే అది కాబట్టి వాళ్ళు కీప్ ఆన్ ప్రాక్టీస్ చేసి దాన్ని పర్ఫెక్ట్ అవుతారు. ఇప్పుడు మన రెగ్యులర్ లైఫ్ లోంచి క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు మన రెగ్యులర్ లైఫ్ లోంచి ఆ యాక్షన్ మూవ్మెంట్ చేయలేం, అది ఎవరు చేయలేరు కూడా. సో అక్కడ మనకి సీజీ సపోర్ట్ తీసుకోవాల్సిందే. ఓకే. యానిమల్ సినిమాలో కూడా అలాంటిది ఒక క్యారెక్టర్ వస్తుంది కదా సార్, అంటే ఆయన పేరు గుర్తు రావట్లేదు, అదే
రణబీర్ కపూర్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయనకి ఒక డూప్ క్యారెక్టర్ ఇంకో చేస్తారు. అవునండి. అది కూడా మీరు దగ్గర ఉండి విఎఫ్ఎక్స్ లేదు, చేస్తారు. నేను ఆ మూవీకి విఎఫ్ఎక్స్ చేయలేదండి. ఓకే. యానిమల్ చేయలేదు, ఓన్లీ మోషన్ గ్రాఫిక్స్ చేసాం. యానిమల్ టైటిల్ ఫార్మేషన్స్ కానీ, అనౌన్స్మెంట్ వీడియోస్ కానీ, ఓకే, మూవీలో టైటిల్స్ ఇవన్నీ మనం వర్క్ చేసాం. అంటే ఇప్పుడు హీరోకి వచ్చి ఇంట్రడక్షన్ పార్ట్ లాగా ఒకటి ఇస్తుంటారు కదా. ఇప్పుడు మూవీ అంటే మీకు ఇప్పుడు అది చూస్తే మీకు ఫస్ట్ అనౌన్స్మెంట్ ఒక వీడియో ఉంటుంది. ఈ సినిమా యానిమల్ స్టార్ కాస్ట్ ఇది అని ఒక వాయిస్ రణబీర్ కపూర్ గారు వస్తుంది. సో అట్లా ఆ మోషన్స్ అవన్నీ మనం క్రియేట్ చేశారు. ఓకే, బట్ ఆ సినిమాలో కూడా అట్లాంటి ఒక డూప్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఇలా విఎఫ్ఎక్స్ పార్ట్ చేశారు, బాంబేలో చేశారు మొత్తం. యాక్చువల్లీ అది సీజీ లేట్ అవ్వడం వల్ల ఒకసారి పోస్ట్ పోన్ చేశారు. యాక్చువల్లీ అప్పుడు అడిగారు డైరెక్టర్, మనం అంటే డెడ్ లైన్ ఉంది, రిలీజ్ నెక్స్ట్ మంత్ ఉంది, రీచ్ అవుతామో లేదో తెలియదు, అవ్వకపోతే అంటే మనకు అర్జెంట్ అయితే మీరు కూడా చేయండి అని చెప్పారు అప్పుడు. ఓకే, బట్ లేటర్ వాళ్ళే పోస్ట్ పోన్ చేసి ఇంకొంచెం టైం ఇచ్చి అక్కడే చేయించారు బాంబేలో. రెడ్ చిల్లీస్ లో చేశారు మోస్ట్లీ. ఇలా సినిమాలు చాలా వరకు విఎఫ్ఎక్స్ ఆగి కొంచెం దానికి ఇంకా బెటర్ వర్షన్ కావాలని చెప్పేసి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కదా సార్. అవుతుంటాయండి. ఎన్ని సినిమాలు, ఎంతమంది డైరెక్టర్స్ మీ దగ్గర అట్లా ఓకే ఈ రోజు ఉంది ఇప్పుడు ఇది అవ్వట్లేదా మళ్ళీ పోస్ట్ పోన్ అలాంటి వాళ్ళని చూసారా మీరు దగ్గర? చూసానండి. ఓకే, పేర్లు? ఇప్పుడు యాక్చువల్లీ మేము ఒక సినిమా వేసాం, సాక్ష్యం మూవీ వేసాం, డైరెక్టర్ శ్రీవాస్ గారు. దాంట్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువే ఉంది. అందులో ఒక 5 ఎలిమెంట్స్ పంచభూతాలతో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అది ఒక స్టేజ్ వరకు టైం సరిపోవట్లేదు, ఇంకా డైరెక్టర్ విజన్ కి మీట్ అవ్వడానికి సరిపోవట్లేదు. మేము ఒక ఎపిసోడ్ చేసాం, అందులో ఇంటర్వెల్ ఎపిసోడ్, టోర్నడోస్ అవి వస్తాయి, ఆ ఎపిసోడ్ మొత్తం మేమే చేసాము. అట్లాగా ఇంకొక స్టూడియో ఒకటి వాటర్, ఒకటి ఫైర్, ఓకే 5 ఎలిమెంట్స్ అట్లా కొన్ని స్టూడియోస్ కి డివైడ్ చేశారు. సో అది ఇంకా టైం పడుతుంది అని చెప్పి సినిమా పోస్ట్ పోన్ చేశారు వాళ్ళు. సో ఇంకా బాగా కావాలి విఎఫ్ఎక్స్, ఇంకా రియలిస్టిక్ గా కావాలంటే టైం పడుతుందని వాళ్ళే డిసైడ్ పోస్ట్ పోన్ చేశారు. ఓకే, అలా కొన్ని పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయండి. సో ప్రాసెస్ ఇప్పుడు విశ్వంబర కూడా మొన్న అలాగే పోస్ట్ పోన్ చేశారు, అంటే బెటర్ గ్రాఫిక్స్ రావాలి, ఇంకా టైం తీసుకోండి అని చెప్పి టైం ఇచ్చారు. ఇప్పుడు టైం ఇచ్చి చేపిస్తున్నారు. విశ్వంబర స్టార్టింగ్ మోషన్ పోస్టర్ వచ్చినప్పుడు బాగా ట్రోల్ అయింది కదా సార్. దానికి యాక్చువల్లీ ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. ఏంటి అసలు అది చూడడానికి నమ్మశక్యంగా లేదు ఒకటి కూడా కొంచెం అన్నట్టు కామెంట్స్ వచ్చాయి, చూసుంటారు? చూసాను, కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు దానికి ఏమైనా బెటర్ వర్షన్ ఏమైనా ప్రయత్నిస్తున్నారా? అంటే మేము చేయలేదు, అది వేరే స్టూడియోస్, అంటే నాకు న్యూస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు దాన్ని చాలా ఫార్ అహెడ్ కి తీసుకెళ్లిపోతున్నారు. చిరంజీవి గారు అసలు ఒప్పుకోరు కదా ఇప్పుడు ఇంత. చిరంజీవి గారు నేను విన్నది ఏంటంటే చిరంజీవి గారే టైం ఇచ్చి ఇంకా బాగా చేయించండి అని చెప్పారని విన్నా నేను. ఓకే, ఇంకా స్టూడియోస్ లో వర్క్ చేసే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో టైం ఇచ్చి ఇంకా బెటర్ గా చేయండి, హరీ చేయకండి అని చెప్పి ఆయన టైం పోస్ట్ చేశారు అన్నమాట. కొంచెం పోస్ట్ పోన్ చేసి బెటర్ క్వాలిటీ చేయమని చెప్పి టైం ఇచ్చారు. ఓకే సార్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? అంటే మంచి సినిమాలు మన హిట్ 3 వర్క్ చేస్తున్నామండి. హిట్ 3 నాని గారిది. హిట్ 3 కి మోషన్ గ్రాఫిక్స్ చేస్తున్నాం. మొన్న మ్యాడ్ కూడా చేసినట్టున్నారు కదా? మేము మ్యాడ్ చేసాం, మ్యాడ్ 1, డీజే టిల్లు 1, 2 కూడా చేసాము. ఓకే, అప్పుడు అంటే బేబీ చేసాము, హనుమాన్ చేసాము. హనుమాన్ కూడా మీరే చేశారు? అంటే ఇట్స్ లైక్ ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ అండి, నాట్ ఎంటైర్ మూవీ చేయలేదు మేము, కొన్ని ఎపిసోడ్స్ చేసాము. హనుమాన్ లో ఐ మీన్ సీన్ ఏమైనా చెప్పగలరా సార్? హనుమాన్ లో ఉంటాయి చాలా సీన్స్, బిట్స్ అండ్ పీసెస్ గా చాలా వర్క్ చేసాం. అంటే మంచులో ఇట్లా ఇప్పుడు హీరో అంటే క్లైమాక్స్ కాదు మేము చేసింది, ఈ స్టార్టింగ్ లో విలన్ ఎంట్రీ యాక్షన్ ఎపిసోడ్స్ చేసాము, విలేజ్ లో ఫైట్స్ చేసాము. ఓకే, సో అట్లా కొన్ని వర్క్స్ చేసాం మేము కూడా హనుమాన్ కూడా. ఇప్పుడు హిట్ 3 ఎలా ఉండబోతుంది అంటారు? అంటే నాని గారిని ఆ వర్షంలో చూడడానికి కూడా అని అరుస్తున్నాను ప్రతి దగ్గర. సో ఎలా ఉండబోతుంది? ఆయన చాలా కూల్ గా, కామ్ గా, హ్యాపీగా, ఫన్నీగా, ఫ్యామిలీ మ్యాన్ లా చూసాం మేము. అన్నిట్లో అని అరుస్తుంటే భయం వేస్తుంది కూడా బయట నార్మల్ ట్రైలర్ చూడడానికి. సో ఎలా ఉండబోతుంది సినిమా? డెఫినెట్ గా బాగుంటుందండి. ఓకే, మొన్న రీసెంట్ గా కలిసాను ఆయన ఒక ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు కావాలని, ఒకటి చేసాము. విఎఫ్ఎక్స్ మేము చేయట్లేదు ఆ మూవీ, మేము మోషన్ గ్రాఫిక్స్ వర్కే చేస్తున్నాము. ఓకే, సో బట్ సో ఫార్ విజువల్స్ అవన్నీ మీలాగే నేను చూసిందే. సో బట్ ఇట్స్ మంచి ఒక ఎంగేజింగ్ గా ఉండే టైట్ స్క్రీన్ ప్లే లో ఉందండి. ఓకే, నాన్నగారితో మాట్లాడే ఏం మాట్లాడారంటే మా టాపిక్ అండ్ వర్క్ రిలేటెడ్ గా మాట్లాడడం, అందుకు మించి ఏం మాట్లాడారు అంతేనా? అసలు మామూలుగా బయట పలకరించరా మిమ్మల్ని? అంటే అట్లా అంటే మనల్ని తీసుకెళ్లేటప్పుడే డైరెక్ట్ హీరో గారు కలుస్తా అన్నారని పిలుస్తారు, ఎవరు వెళ్తున్నారు ఏంటి ముందే కలుస్తారు కదా, అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డైరెక్ట్ సీజీయా రండి అని చెప్పి కూర్చోబెట్టి నాకు ఇది కావాలి అంటారు.
అంతే ఇదిగా అది ఇచ్చేస్తారు. అంతే, అది మనం చేసి మళ్ళీ వాళ్ళ టీంకి పంపిస్తే ఆయన రెస్పాన్స్ ఉంటుంది అనమాట. ఆయన వాయిస్ నోట్ పంపిస్తారు, నాకు ఇలా ఇది కరెక్షన్ అని చెప్తారు ఆయన. ఓకే, వాయిస్ నోట్లు పంపిస్తారు. వాయిస్ నోట్ పంపిస్తారు. ఓకే, సినిమా సక్సెస్ మీట్లకు పిలుస్తారా సార్ మేము? పిలుస్తారు. ఓకే, అంటే ఏ సినిమాకి బాగా భారీగా సక్సెస్ వచ్చి మీరు కూడా సక్సెస్ మీట్కి వెళ్ళి ఆ హీరోనో డైరెక్టరో మీతో ప్రాపర్గా బాగా చేసావు మా విఎఫ్ఎక్స్ అన్నట్టు కానీ లేదంటే సీజీ కానీ ఇలా మాట్లాడిన సినిమా ఏంటి సార్? చాలా మూవీస్ కి జరుగుతుంది కామన్ గా. అన్ని మూవీస్ కి సక్సెస్ అయింది అంటే ఇట్ గోస్ టు ఎవ్రీ వన్ అండి. అందరూ దాన్ని రిసీవ్ చేసుకుంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. బట్ ఒక మూమెంట్ బాగుంటది అక్కడ, యాక్చువల్లీ అందరూ హ్యాపీగా ఉంటారు, అందరు కలుస్తారు. కానీ సినిమా ఫ్లాప్ అంటే మాత్రం ఒక డైరెక్టర్ హీరోకి పడుతుంది కదా సార్. అందరూ సాడ్ ఫీల్ అవుతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళే కదా, అందరూ మనం కష్టపడి పని చేస్తాం కదా, సక్సెస్ అవ్వలేదంటే బాధ ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ కొన్ని సినిమాస్ అంత డ్రాస్టిక్గా ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? డెఫినెట్గా స్క్రిప్ట్ మేకింగ్ అండ్ కైండ్ ఆఫ్ ఆచార్య తీసుకోండి, భారీ ఎక్స్పెక్టేషన్స్తో తీసుకొచ్చారు ముందుకి, రేంజ్లో ఎక్స్పెక్టేషన్ ఉన్నది. అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్, కనీసం అసలు చూడాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు అప్పుడు వచ్చిన తర్వాత జనానికి. అలాంటి సినిమాస్కి అంత హైప్ ఇచ్చిన సినిమాకి అలా ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అంతే, స్క్రిప్ట్ అండి బేసిక్. ఏదైనా సినిమా బాగుండాలంటే కథ బాగుండాలి, దాన్ని తీసే విధానం బాగుండాలి. ఆ సినిమాకి అందుకో సంహవ్ వర్కౌట్ అవ్వలేదు అంతే. అంటే ఇప్పుడు మీరు వాళ్ళు ఆల్రెడీ పెద్ద స్టార్ డైరెక్టర్, పెద్ద స్టార్ హీరోలు అందరూ ఉన్నారు, పబ్లిక్ కనెక్ట్ అవ్వలేదు సంహవ్ అంతే. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఆస్పెక్ట్ లో చూడండి, మీరు ఒక మూవీస్ తీసుకోవాలంటే నేను ఇప్పుడు మూవీ ప్రొడ్యూస్ చేయాలంటే అన్ని చూడాలి కదా. డెఫినెట్లీ ఎప్పుడైనా ఏ సినిమా అయినా నచ్చితేనే మొదలు పెడతారు. కరెక్ట్, ప్రొడ్యూసర్ నచ్చితేనే డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. హీరోకి నచ్చితేనే సినిమా, అందరు హీరో నచ్చితే చేస్తారు, అందరు కలెక్టివ్ గా నచ్చితేనే ముందుకు వెళ్తుంది. సో ఆ నచ్చితేనే ఆ ప్రమోషన్ చేయగలుగుతారు, ఆ ప్రెస్ మీట్ లో అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడగలుగుతారు, అవన్నీ జరుగుతాయి. నచ్చలేదంటే ముందే వెళ్ళడానికి కూడా ఇష్టపడరు కదా చాలా మంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉంటారు, సంహవ్ అది వర్కౌట్ అవ్వదు అంతే. ఓకే, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ హిట్ 3 ఇప్పుడు వస్తుంది. హిట్ 3 వస్తుంది, ఇంకా ఇంకొన్ని వర్క్స్ జరుగుతున్నాయండి. ఇంకా కొన్ని సినిమాలు పెద్ద పెద్ద హీరో సినిమాలు ఉన్నాయి సార్? జరుగుతుందండి. ఇప్పుడు గోపీచంద్ గారి సినిమా ఒకటి మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నాం. సంకల్ప్ డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే, గాజీ మూవీ డైరెక్టర్ సంకల్ప్, అది డిస్కషన్స్ లో ఉన్నాయి. ఇంకా కొన్ని డిస్కషన్స్ లో ఉన్నాయి. మరి ప్రొడక్షన్ వైపు ఒక వెబ్ ఫిలిం లాగా ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, ఒక ఏ ఫిలిం మీద వర్క్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ. మీరు మీరే తీసుకొచ్చి పరిచయం చేసి పాపం చేయాలని ఉంది. నాకన్నా ముందు చాలా మంది చేసేస్తున్నారు, ఇక్కడ కాకుండా మలయాళం బయట చేస్తున్నారు, ఇక్కడ కూడా స్టార్ట్ చేశారండి, చాలా మంది చేస్తున్నారు. అయితే ఇంకా ఏలో ఫుల్ ఫామ్ ఇంకా రాలేదు, కంట్రోల్కి రాలేదు. దానికి ఇంకా కోడింగ్, పైథాన్ కోడింగ్, జనరేటివ్ ఏఐ, సో ఇవన్నీ అంటే నేర్చుకుంటూ డెవలప్ చేస్తాం. 1-2 years లో ఇంకా అసలు మీరు చెప్పాను ఇందాక, సో మీరు ఏది నిజం ఏది అబద్ధం మీరే ఊహించలేరు. ఓకే, హీరో హీరోయిన్స్ అవసరమే లేదు, ఇంకా అవసరం లేదంటే వాళ్ళు స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళతో కూడా చేసేయచ్చు అనమాట. అంతే, కొత్త వాళ్ళైనా మనకు కావాల్సినట్టు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎమోషన్ మీరు కనెక్ట్ చేయగలిగితే ఇట్ వర్క్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా విషయాలు మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. మీ ఏమైనా సరే మూవీ ఇండస్ట్రీలో 1 కాదు 2 కాదు వస్తున్నాయి అంటే ఒక టాపిక్ ఇంకో టాపిక్ అలా. సో రోజుకి ఇవాల్వ్ అయ్యేది ఏదైనా కనిపిస్తుంది అంటే ఫస్ట్ మూవీ ఇండస్ట్రీ, తర్వాత ఏఐ అనే చెప్తాను నేను. ఓకే సార్, ఇంకేమైనా మీ ఆడియన్స్కి ప్రేమగానే చెప్తారా? ఆడియన్స్ నేను చెప్పాలి. సో టెక్నాలజీ అప్డేట్ అవుతుంది అంటే అందరు చాలా మంది అనుకుంటున్నారు కదా, ఏ వస్తే జాబ్స్ పోతాయి, లైఫ్ పోతుంది అనుకుంటున్నారు కదా. నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను, బట్ బై ప్రాసెస్ లెర్నింగ్ ఇట్ స్టార్ట్ చేస్తే అరే ఇది ఇందులో ఇంకా బాగా అవుతుంది, ఇంతకుముందు ఇంత కష్టపడాల్సి వచ్చేది ఇప్పుడు ఇంకొంచెం సింప్లిఫై అయిపోయింది, ఇంకా మనం దీంతో కొత్తగా ఇవి కూడా చేయొచ్చు కదా, ఇంతకుముందు మనం ఊహించినవి చాలా ఉండేవి, సో అది మన ఊహలోనే ఉండిపోయేది, దాన్ని రియల్ చేయొచ్చు ఇప్పుడు అని మన డ్రీమ్ ఇంకా పెద్దగా చేసుకున్న ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్ అయిపోతాం. ఇప్పుడు ఫిలిం మేకర్స్ కానీ వాళ్ళు రిస్ట్రిక్ట్ అయిపోతారు, ఓకే చేయలేదేమోలే, సీజీలో అవ్వదేమోలే, సీజీలో చాలా బడ్జెట్ అవుతుందిలే అనుకునేవన్నీ ఇప్పుడు ఈజీగా చేసేయచ్చు, రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా ఈజీ అవుతుంది. సో డ్రీమ్ బిగ్ చేసుకోవచ్చు ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ. దే కెన్ అచీవ్ అన్నమాట ఎనీథింగ్, ఎంతైనా చేయొచ్చు, ఆలోచించవచ్చు కూడా. అంతే. సో అది ఏ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, సేమ్ సైడ్ డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. వాటిని మన కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి అన్నిటి నుంచి ముందే
రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వెళ్తే ఎప్పటికప్పుడు సేఫ్టీగా తెలుస్తుంది. బెటర్. యా ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.